హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సినిమా ఇండస్ట్రీలోకి మీరు రావాలి అనుకుంటే డెఫినెట్గా ఈయన గురించి తెలుసుకోవాలి. ఈయన జర్నీ గురించి తెలుసుకోవాలి. ఈయన తీసిన సినిమాల గురించి తెలుసుకోవాలి. నాకు ఇప్పటికీ కూడా ఆయన తీసిన ఒక సినిమా చూస్తే అదే ఫీల్ వస్తుంది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా అంతే ఆదరణ డెఫినెట్గా వస్తుంది. మేబీ ఇప్పుడు ఆ స్టోరీని మళ్ళీ కొత్త యాక్టర్స్తో తీసినా కూడా ఇప్పుడు జనరేషన్ కూడా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. ఆ మూవీ ప్రేయస్ రావే. తర్వాత ఆయన జర్నీలో అయోధ్య రామయ్య, హనుమంతు, ఒక్కడే, ఇలా మంచి ఫీల్ గుడ్ మూవీస్ అన్ని కూడా మనకు అందించినటువంటి డైరెక్టర్ చంద్రమహేష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన జర్నీ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. థ్యాంక్ యూ. నేను చిన్నప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు నేను అంటే టీవీలో ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలో చూశాను. ఎవరు అసలు ఈ డైరెక్టర్ ఇంతలాగా ఆలోచించారు అంటే, ఒక అమ్మాయిని లవ్ చేసి తను దక్కకపోతే తను తన లైఫ్లో ఉండడం కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతారు. అది మీరు అంటే అప్పటి వరకు చూపించారు లవ్ స్టోరీస్ అన్నీ వచ్చినప్పటికీ కూడా ఈ యాంగిల్లో ఎవరు అసలు చూపించలేదు. అది పీక్స్, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన లవరు తనని దక్కించుకోవడం కోసం, తనకి పెళ్ళైనా, తనకి హస్బెండ్ ఉన్నా, తనతో ఉండాలని అసలు అసలు ఈ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు 'ప్రేయసి రావే' అనే టైటిల్ కూడా అప్పట్లో కొంచెం కాంట్రవర్సీ అయినట్టు. నేనే పెట్టాను ఆ? టైటిల్ ఉండదు. ఓకే. అసలు ఏంటి అసలు మీ అంటే జర్నీ? యాక్చువల్గా ఆ కథ విషయానికి వచ్చేటప్పటికి అంటది, మీరు అంటున్న పాయింట్లో శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే ఆయన ఆ వంశీ క్యారెక్టర్ సినిమాలో ఆ ఫాదర్, హీరోయిన్ ఫాదర్, ఏముందయ్యా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, రేపు కాలో చేయరిగిపోతే నా కూతురు ఎలా పోషిస్తావు, నీ దగ్గర ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, వెనకాల ఆస్తి ఉందా, ఏమీ లేదు కదా, ఓ 30-30 లక్షలు సంపాదించురా అంటే వెళ్ళాడని. ఈ లోపల ఫాదర్ కుట్ర పన్ని వేరే మంచి సంబంధం వచ్చిందని చెప్పి పెళ్లి చేసేసాడు. హీరో వచ్చేటప్పుడు చూసి షాక్ తిన్నాడండి, ఈ అమ్మాయిని చూసి షాక్ తిని ఫీల్ అయ్యి, ఇంకా నా జీవితం ఇంతేలే, ఇంకా వద్దులే ఇంకా అనుకున్నాడు హీరో. ఇంకా ఫిక్స్ అయిపోయాడు, ఇంకా అయిపోయింది, పెళ్ళి అయిపోయినామని మనం ఏం మాట్లాడతామని. కానీ ఆ అమ్మాయి రెచ్చగొట్టిందండి. ఆ అమ్మాయి రెచ్చగొట్టి, నువ్వేం ఫీల్ అవుతున్నావు, ఏం ఫీల్ అవద్దు, వాడు ఎవడో నాకు తెలియదు, వాడు ముఖం నుంచి చూడలేదు, ఇది తాళి కాదు, ఇది జస్ట్ అలంకారం అంతలాగా, నువ్వు అర్జెంటుగా నా పాస్పోర్ట్ వేసి రెడీ చేయి, నువ్వు ఎప్పుడు జంప్ వెళ్ళిపోదాం అని అతన్ని పుషప్ చేసిందండి. చేస్తే ఇంకా హీరో ఇంకా ఎవరికైనా ఆ ఫీల్డ్లో ఉంటాడు కదండి, ఇతను అన్నీ చేసుకుని అన్నీ వచ్చేటప్పటికి సడన్గా ఇంకా వెళ్ళిపోతాను రకరకాల ఊహల్లోకి ఉన్నాడండి అతను. వచ్చేటప్పటికి అమ్మాయి నో అందండి. ఇంక నో అంటే ఇంకా ఆటోమేటిక్గా బర్న్ వస్తుంది, కడుపులో వస్తుంది. ఆ బర్న్ తోటి ఇంక సినిమా అండి. అది చాలామందికి కనెక్ట్ అయిందండి. అంటే చాలామందికి అలా జరిగింది ఉంది. ఇలా అంటే ఇటు రాశి క్యారెక్టర్ జరిగింది ఉందండి, ఇటు శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా అలాగే జరిగింది. అంచేత ఆ టైంలో బాగా అది కొంచెం బాగా సెన్సేషనల్ అయిందండి. అంటే మీరు అంతకుముందు మాక్సిమం అన్ని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి డైరెక్టర్స్ దగ్గరే పనిచేశారు. సో ఆ సినిమాలకి శివయ్య కానీ, ప్రేమించుకున్నారా, ధర్మచక్రం, ఓహనా పెళ్ళంట, సూపర్ పోలీసు, హిందీ ఎమ్మెల్యేల తక్బీర్ వాళ్ళని మీరు పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎక్కువ. అవునండి. ఫ్యామిలీ, కుటుంబ అనుబంధం, వీటికి వాల్యూ ఇచ్చే విధంగా ఉండే స్టోరీస్ అన్నీ కూడా. మీదేమో మొత్తానికి అంటే మొత్తం బ్రేక్ చేసిన లవ్ స్టోరీ. అవును సార్. వేటితో కూడా సంబంధం లేకుండా, అంటే మీకు స్పెసిఫిక్ గా ఈయన మా గురువు గారు అని చెప్పడానికి ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఎవరు లేరు అంటే అంటే యాక్చువల్గా అందరూ గురువులండి. నేను పనిచేసిన నాకు రామనాయుడు దేవుడు అండి. నాకు పని ఇచ్చాడు, నన్ను పెట్టుకున్నాడు, చేసాడండి. ఆ తర్వాత వీళ్ళందరూ గురువులు. మా కే మురళీమోహన్ గారి దగ్గర ఆయన 2 సినిమాలు పనిచేశాడు ఆయన దగ్గర. సూపర్ పోలీసు, తక్బీర్ వాళ్ళ అండి. సురేష్ కృష్ణ గారి దగ్గర 1 సినిమా పనిచేశాడు, ధర్మచక్రం. బోయిన్ సుబ్బారావు గారి దగ్గర 2 సినిమాలు పనిచేశాడు, నాయుడు గారి కుటుంబం, పెద్ద మనుషులండి. కె సదాశివరావు గారు అని డైరెక్టర్ గారు అండి, ఆయన దగ్గర 1 సినిమా అండి, తాత మనవడు అండి. జంజల్ గారి దగ్గర 1 సినిమా అండి, ఓహనా పెళ్ళంటండి. జయంతి గారి దగ్గర 1 సినిమా అండి, ప్రేమించుకున్నారా అండి. సురేష్ వర్మ గారి దగ్గర 1 సినిమా అండి, శివయ్య అండి. హిందీ సినిమా సతీష్ కౌశల్ గారి దగ్గర హిందీ, తెలుగులో పవిత్ర బంధం అండి. ఇవి చేసిన అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క జోనర్ సినిమాలు ఉన్నవి. బట్ ఈ టైప్ సినిమాలు వాళ్ళు ఎవరో తీయలేదండి, మేము తీయలేదు. ఇది వేరే డిఫరెంట్ అండి కదా. ఎక్కడ సార్ మీది? కాకినాడ దగ్గర. కాకినాడ దగ్గర అంటే అంటే నేను
మా అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఫాదర్, మదర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. మా మదర్ టీచరు. దాంతోటి నేను పుట్టిందైతే అన్నవరం పక్కన శంకవరం విలేజ్ అండి. నారాయణమూర్తి గారు వాళ్ళు దగ్గరగా ఉంటున్న ఊరిలో అండి. మా అమ్మగారు ఉద్యోగం నిమిత్తం పులిమేరు అని ఒక గ్రామం ఉందండి దివిలి దగ్గర. ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు. అక్కడ దాదాపు 12 సంవత్సరాలు నా బాల్యం అంతా ఇంకా అక్కడ 15 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత కత్తిపూడి మా అమ్మగారు సెటిల్ అయింది కత్తిపూడి ఫైనల్గా. ఇంకా సెటిల్ అయింది కత్తిపూడి అంటారు కాబట్టి ఇంక కత్తిపూడి. కానీ మీకు గవర్నమెంట్ జాబ్ చేయడం ఇష్టం లేకండి పేరెంట్స్ జాబ్ అట్లీస్ట్ మీకు ఇప్పిద్దామని ట్రై చేసినప్పటికీ కూడా మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా వాళ్ళ ముందు కాల్చేసి అవునండి. నాకు సినిమాలు అంటే ఇష్టం నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతానని చెప్పి అప్పటికి మ్యారేజ్ అయిపోయిన తర్వాతే మ్యారేజ్ అయిపోయిన పిల్లలు తర్వాత కూడా ఉన్నారా? పిల్లలు కూడా పుట్టేశారండి. చాలా చిన్న వయసులో మ్యారేజ్ అయింది. వెంటనే పిల్లలు కూడా పుట్టారు. ఇంకా మా నాన్నగారు ఏంటంటే పిల్లలు అయింది పిల్లలు కదా అంతే కదా అని మా మామయ్య గారు, నా వైఫ్ ఫాదరు, మా నాన్నగారు ఇద్దరు కూడా మాట్లాడుకుని ఏదైనా ఒక ఎంప్లాయ్ అంటే తెలిసిన వాళ్ళు జాబ్ ఉంటుంది గవర్నమెంట్ అంటే వాళ్ళ చేతి మా మామయ్య గారు జిల్లా మేనేజర్ హెడ్ అండి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్కి. దాంట్లో ఏదో పోస్టులో ముందు జాయిన్ చేయడంతో అంటే డబ్బు సంపాదన నేర్పితే ఇంకా దాంట్లో ఉంటారు కదా అన్న దాని మీద సర్టిఫికేట్లు గిట్లు తీసుకోమంటే నేను దేనికంటే ఉద్యోగం అది ఇది కావాలి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగం ఉంటుంది కదా అని సరే అని తీసుకొచ్చండి చించేసి కాల్చేసేయండి వాళ్ళ ముందు. ఏ ఇయర్ లో సార్ ఇది? ఇది 88 ఇప్పటికే గవర్నమెంట్ జాబ్ కావాలి మాకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లనిస్తాం అన్న సిచ్యువేషన్ లో ఉన్నాం. అవును. మీరు అప్పుడు ఫ్యామిలీతో పిల్లలతో ఉండి అసలు గవర్నమెంట్ జాబ్ నాకు వద్దు అని చెప్పేసి అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్లు కూడా కాల్చేసి ఏ ధైర్యంతో మనం బ్రతకొచ్చు అసలు ఏ ధైర్యంతో మనం ఇండస్ట్రీకి వెళ్ళి నిలబడగలం అని అనుకున్నారు? విల్ పవర్ సార్. అంటే నాకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే నేను చదువుతూ ఉండేవాడిని జ్యోతి చిత్రాలు అన్నీ చూస్తూ వస్తుండేవండి. దాంట్లో వాళ్ళ ఇంటర్వ్యూలు చెప్తున్నారు ఈవి సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ కానీ అంతమంది డైరెక్టర్ ఇంటర్వ్యూలు కానీ చూస్తుండేవాడిని. మేము ఇలా కష్టపడొచ్చాం అలా వచ్చాం రామానాయుడు గారి ఆశీస్సులతో డైరెక్టర్లు అయ్యాం అలాగనేసి. సరే నేను కూడా వెళ్ళిపోదాం రామానాయుడు గారి దగ్గరికి అనేసి రామానాయుడు గారిని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకా అక్కడికే వెళ్ళాలి. అక్కడికే అండి. ఇంకా అంటే నాకు ప్రొడ్యూసర్లు అంటే ఇంకా నాకు ఆయన తప్ప ఇంకెవరు అంత పేరు వినపడదు కదండి. వేరే ప్రొడ్యూసర్లు అంటే ఏం సినిమాలు తీశారంటామండి. రామానాయుడు గారు అంటే సినిమా పేర్లు చెప్తామండి. వేరే ప్రొడ్యూసర్లు అని అనుకోండి సినిమా పేర్లు చెప్తే కానీ మన ప్రొడ్యూసర్ల పేర్లు తెలియదండి. అప్పుడు ఇంకా అంటే ఎక్కువ మంది డైరెక్టర్లు పరిచయం చేస్తారు కదండి. అది కాకుండా ఒక స్టూడియో అధినేత స్టూడియో ఉంది ఇక్కడ ఇంకా అన్నీ ఉన్నాయి. ఓకే డైరెక్ట్ అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మద్రాస్ వెళ్ళిపోయారా? లేదండి హైదరాబాద్. హైదరాబాద్ 93 అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీకు ఎవరూ తెలియదు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ ఉండదు. అసలు ఆయన ఎక్కడ ఉంటారు, ఆయన స్టూడియో ఎక్కడ ఉంటుంది, మనం అసలు ఎలా ప్రయత్నించాలి అనేది కూడా మీకు ఐడియా ఉండదు కదా. అది ఎలా స్టార్ట్ చేయాలి అంటే రామానాయుడు గారి స్టూడియో ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఉంటుందన్న విషయం తెలుసండి. ఈ ఫిల్మ్ డైరెక్టర్ పేపర్ న్యూస్ అని చూస్తుంటాం కదండి. దాంతో ఇంక ఇంట్లో ఒక రోజు చెప్పి ఇంట్లో పెద్ద గొడవ అయిందండి. అప్పటికి మా మామయ్య గారు చనిపోయారండి. తర్వాత మా నాన్నగారు కూడా చనిపోయారు. ఇంకా అప్పటికి పెళ్ళి 5 years అయిపోయిందండి. ఇంకా నన్ను అందరు కూడా ఒక దోషిలాగా చూడడం మొదలుపెట్టారు. ఈవెన్ బంధువులతో సహా అందరూ కూడా ఏంటి ఇలాగ తయారయ్యాడు అబ్బాయి అనేసి. దాంతో నా వైఫ్ మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ అండి. అంతనంది నిన్ను ఎవరన్నా ఏదైనా అంటే నన్ను అన్నట్టే కదా. ఇప్పుడు నీకు సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అంటున్నావు, ఇక్కడ ఉండడం కానీ అక్కడికి వెళ్ళి ట్రై చేయి ఫస్ట్, నీకు అంత కలిసి ఉంది కదా ఇల్లు. అరేంజ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ రావడం అండి ఒకే ఒక్కరోజు అంతే అండి. మార్నింగ్ దిగాను సార్ నేను ట్రైను గౌతమి ఎక్స్ప్రెస్. నా బ్యాగ్ అక్కడ కౌంటర్లో ఉంటుంది కదండి లాకర్ ఉంటుంది, లాకర్లో పెట్టి అక్కడ స్నానం చేసి డ్రెస్ మార్చుకుని లాకర్లో పెట్టి 47C అని బస్సు ఉంది. అక్కడ అడిగాను ఎక్కడంటే అక్కడ ఉంటుంది 47C అని బస్సు. అది ఎక్కి అపోలో హాస్పిటల్ దిగారండి. అక్కడి నుంచి రామానాయుడు స్టూడియో ఎక్కడంటే అది అంటే అలా నడుచుకుంటూ అప్పుడు ఇన్ఫంట్ రోడ్లు ఏమి లేవండి, చిన్న రోడ్లు ఇలాగ ఉండేయండి. అలాగా అప్పుడు అపోలో హాస్పిటల్, సురేష్ గెస్ట్ హౌస్, రామానాయుడు గారి ఇల్లు, ఇది తప్పితే ఏం లేవండి. అప్పుడు ఏం లేదండి, అప్పుడు ఏం ఫిల్మ్ చెప్పారు లేదండి, ఆ టెంపుల్ గట్రా ఏం లేవండి. అలా నడుచుకుంటూ గుట్ట మీద అక్కడ పెద్ద కొండ అండి, కొండ ఎక్కిండి దిగుతాడు స్లిప్ అయిపోయాను. అలాగా ఆ కొండలాగా ఉండడం పెద్ద బండరాయిలా ఉండేది. వాడిని దిగి రామానాయుడు స్టూడియోకి వెళ్ళండి. వెళ్తే బయట వాచ్మెన్ అన్న ఫస్ట్ వెళ్ళడం లేదండి. ఒక మేనేజర్ లోపల నుంచి బయటకు వస్తే బయట ఒక చిన్న క్యాంటీన్ ఉంది. జగన్ అండి ఆయన పేరు, మేనేజర్ పేరు. సురేష్లో చేస్తారండి ఆ టైంలో. ఆయన చూసి సెక్యూరిటీలో ఎప్పుడైతే కొట్టడం స్టూడియో స్టాఫ్ అని దూరంగా వెళ్ళి
ఏమంటే నేను ఇలాగా స్టూడియో చూడడానికి వచ్చాను సార్ కాకినాడ, మళ్ళీ వెళ్ళిపోతాను, ఒకసారి కొంచెం తీసుకెళ్ళండి సార్ లోపలికి అంటే రా అనేసి అన్నాడండి. అని అతను టీ తాగాడు, అతనితో పాటు నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే లోపల పైన మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఓకే. రాఘవేంద్ర గారిని ఫస్ట్ టైం చూడడం అండి. మోహన్ బాబు గారు, నగ్మ వీళ్ళంతా ఉన్నారు అండి. ఎన్టీ రామారావు గారు లేరు లేరు. లేరు. ఆ సీన్స్ ఏ జరుగుతున్నాయండి. అప్పుడే సురేష్ బాబు గారు వచ్చారు మాట. సురేష్ గారు వస్తే నేను అటు ఇటు తిరుగుతుంటే నన్ను ఆయన మరి అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటే ఏమంటే ఏమో డైరెక్టర్ గారు ఉన్నారా అన్నాడు. సురేష్ బాబు నన్ను చూస్తే నేను కనబడి విష్ చేశాను అనుకోండి, డైరెక్టర్ ఉన్నారా మా ఉన్నారు. ఆ లోపలికి వెళ్ళవట్లేదండి. నేను సురేష్ బాబు గారితో పాటు నేను సెట్లోకి వెళ్ళాను లోపలికి. వెళ్ళి అలా వెళ్ళి సురేష్ వెనకాల అలా తిరిగితే అక్కడ సురేష్ బాబు అసిస్టెంట్ మళ్ళీ స్టూడియో మనిషినేమో అనుకుని వాళ్ళు వదిలేశారు. అలాగా ఆ వెనకాల మళ్ళీ బయటకు వస్తూ బాబు సార్ ఇలాగా నేను అసిస్టెంట్ ఉంది సార్, ఇలా మీ సంస్థలో చేద్దాం అనుకుంటున్నాను. ఏమో ఇంత పెద్ద డైరెక్టర్ చేస్తున్నావు కదా, ఆయన ఇక్కడ చేస్తున్నాను, ఇంత పెద్ద డైరెక్టర్ నా దగ్గర అంటే లేదు సార్ నేను మీ దగ్గర చేయాలనుకుంటున్నాను. మేము హైదరాబాద్లోనే పెట్టుకుంటాం అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాం, బయట వాళ్ళని పెట్టుకోం. ఈమె బయటని పిలిచి మరి ఇక్కడ రూమ్లు ఇచ్చి ఎంత కాదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నాను. అంటే మీరు వచ్చామంటే ఇక్కడికి వచ్చేస్తాను, వచ్చి కనిపించాను అని వెళ్ళిపోయాడు. ఇంకా నాకు పోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నాను. వచ్చి కనిపించానంటే ఇంకా అదే కదా అనేసి ఇంకా అక్కడ చాలా ఆనందంగా అద్దలేదని నాకు. వస్తుంటే అక్కడ మేకప్ అబ్బాయి మామిడిపల్లి గోపి అనుకుంటాను పేరు, ఆయన కనిపించారు అంటున్నాను. అప్పుడు మేకప్ అసిస్టెంట్ అండి. ఇక్కడ ఎక్కడుంటే బెటర్ ఏంటి ఏదంటే కృష్ణానగర్ ఎక్కడ ఉంటుంది, నేను వెళ్తున్నాను రా అన్నాడు. అతను తీసుకొచ్చాడు కృష్ణానగర్. తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు తీసుకోవాలి ఎక్కడ ఏంటన్నా. ఇదంటే చూస్తే చిన్న రూమ్ అండి, ఒక రూము చిన్న కిచెన్ ఉంది. ఆ రోజుల్లో 350 అండి. మా కాకినాడలో 100 కూడా ఉండదండి. అది ఎంత ఉంది ఏంటి అనుకున్నా. ఇక్కడ దొరకడే కష్టం అండి అది అంటే సరే ముందు ఏం తీసేసుకుందాం అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చండి. వాళ్ళు చెప్పి నేను ఫోన్ నెంబర్ లేదండి వాళ్ళకి, మీ అడ్రస్ ఇవ్వండి నేను లెటర్ రాస్తాను, 10-15 రోజుల్లో వస్తాను నేను మళ్ళీ. నేను మళ్ళీ తాళం కూడా వాళ్ళకే ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కి మళ్ళీ నేను గౌతమి ఎక్కి మళ్ళీ మా కాకినాడ వెళ్ళిపోయి నా వైఫ్తో చెప్పా నాకు జాబ్ వచ్చేసింది, ఇల్లు కూడా తీసేసుకుని ఇది అడ్రస్ ఇది అంటే షాక్ అండి తను. పలానా అంటే వెంటనే మాకు నేమాన్ సిద్ధాంత్ గారు మా పంతులు గారు ఉంటే పంచాంగాలు రాస్తుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టండి అంటే ఆయన ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తంకి వచ్చేసాను ఇక్కడికి. ఫ్యామిలీని తీసుకుని అంటే నా వైఫ్ ఏమనుకుంది, ఫస్ట్ నేను బ్యాచులర్గా ఉందాను అనుకున్నాను. అంటే తను వెళ్తుంటే కుదరదు, అందరూ వెళ్ళాలన్నాను. నువ్వు వెళ్ళిపోయి అంటే లేదు అక్కడికి వెళ్ళి నేను ఒక 6 monthsలో కొంచెం నిలబడిన తర్వాత అంటే లేదు కరెక్ట్ కాదు మేము కూడా వస్తాం అంటే ఇంకా నేను తీసుకుని వచ్చేసాను. వచ్చేసి ఇంకా జాయిన్ అయ్యి ఇంకా మళ్ళీ స్టైల్గా వెళ్ళి సురేష్ సార్ నమస్కారం సార్ ఎవరమ్మా నువ్వు అన్నాడు. సార్ ఇలాగా మీరు 10 రోజుల క్రితం కనిపించాను కదా సార్, మీరు రమ్మన్నారు కానీ షిఫ్ట్ అయిపోయింది సార్ ఇక్కడికి వచ్చేసాను. అంటే నువ్వు నాకైనా గుర్తు రావట్లేదు, నాకు తెలియట్లేదమ్మా అన్నాడు. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఇలాగంటే. అసిస్టెంట్ ఏం చదువుకున్నావు నువ్వు అని. ఇంత చదివాను. పక్కన ఒక అబ్బాయిని టెలిఫోన్ ఆపరేటర్ పిలిచాడు, ఏం చదివాయా నువ్వు, బీకామ్ అన్నానండి. ఇంకొక అబ్బాయిని పిలిచాడు అదే టైం కానీ, ఇంకో శివారెడ్డి అని అతను, నువ్వేం చదువుకున్నావయ్యా, ఎంబీఏ అన్నాను. వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి వచ్చారు, వాడు బీకామ్ అన్ని లాంగ్వేజ్ తెలుసు, హిందీ తెలుగు అన్నీ వచ్చు, ఇంగ్లీష్ అని. టెలిఫోన్ ఆపరేటర్గా చేస్తున్నాడు, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ లేక మా దగ్గర. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ లేక సురేష్ గెస్ట్ హౌస్ మేనేజర్గా చేస్తున్నాడు. నీ ఇంటర్వ్యూకి నేనేం పెట్టుకుంటే దేంట్లో పెట్టుకున్నా, నేను ఏ క్వాలిఫికేషన్ టైప్ వచ్చి కనీసం టైప్ అని వచ్చాను, నీకు రాదని లాంగ్వేజ్ ఏం రాదని, తెలుగు తప్ప ఏం రాదు, ఏదో కొద్దిగా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాను నేను అన్నాడు. కనిపించొద్దు నువ్వు అన్నాడు. అదే సార్ కొంచెం చిరపడ్డాడు. అదే మీరు రమ్మంటే వచ్చారు సార్. వీళ్ళందరికీ నేను అర్థం కాలేదండి. ఇంట్లో చెప్తే మళ్ళీ నా వైఫ్ చెప్తే వీళ్ళు కంగారు పడిపోతారు అనేసి ఇంకా డైలీ మార్నింగ్ రామాయణ స్టూడియోకి రావడం అండి, సురేష్ బాబు గారికి నాయుడు గారికి కనిపించడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అలాగ ఒక 1 month అండి. 1 month అలాగే 24 days తిరిగండి. ఇంకా నాకు అర్థమైపోయింది ఇంక పెట్టుకోరు అన్నది అయిపోయింది, భయం వేసేస్తున్నాను పక్క. ఇంకా మళ్ళీ ఉండాలి కదా, నేను నా డ్రీమ్ ఇక్కడే పని చేయాలని. ఈ లోపల ఈ కృష్ణానగర్లో అసిస్టెంట్ డైరెక్టర్లు కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే ఈయన కేఎస్ రామారావు గారు ఒక సినిమా తీస్తున్నారు మాతృదేవోభవ, దానికి నా రైటింగ్ బాగుంటుందండి, రైటింగ్ బాగుంటే అసిస్టెంట్ కావాలి,
అది రాసిన ట్రాన్స్లేషన్ చేసింది రాయడానికి వాళ్ళు మంచి రైటర్ కోసం చూస్తారు. రైటింగ్ ఉన్న అసిస్టెంటే కావాలి, నా రైటింగ్ బాగోదు లేదా నాకు వచ్చే ఛాన్స్ మిస్ అయింది అన్నాడు. సరే నేను సురేష్ స్టూడియోకి వెళ్ళండి నాయుడు గారి కనిపించేసి మళ్ళీ రీచ్ అవంతా నడుచుకుంటూనే వచ్చిపోండి అక్కడి నుంచి. కృష్ణానగర్ టు ఫిలిం నగర్. నడుచుకుంటూ జూబ్లీ చెక్ పోస్ట్ కేఎస్ రామారావు ఆఫీస్ మార్నింగ్ 8:30 ఆ టైం కండి. ఆయన మంచి వైట్ నిక్కర్ వైట్ టీషర్ట్ వేసుకుని జాగింగ్ చేసుకుని అప్పుడు వెళ్తున్నారు అండి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. సార్ నమస్తే, ఎవరో అన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్, ఇలాగా రైటింగ్ బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ కోసం చూస్తున్నారని విన్నాను సార్, నేను ఇది నా రైటింగ్ సార్ చూసాడు. అలా చూసాను. 9 o'clock రానండి. సరే వెళ్ళిపోయి 9 మళ్ళీ బయట కూర్చున్నట్టు 9కి వెళ్ళాను. 9కి వెళ్ళగానే ఇప్పుడు డైరెక్టర్ అజయ్ కుమార్ గారు ఆయన వచ్చారు. నేను వస్తే ఈ అబ్బాయి అసిస్టెంట్ రైటింగ్ బాగుంది, ఈ అబ్బాయిని పెట్టుకుంటే అసిస్టెంట్ రైటర్ కింద ఇచ్చి రాయించుకోండి పెట్టాను. ఆ స్క్రిప్ట్ ఆ మలయాళ సినిమా ఏదో సినిమా అండి, రాయిందంటే ఇంకా తెచ్చి పెట్టేటమాట. ఇంకా నాకు అర్థం కాలేదు, మిరాకిల్ అనిపించిందండి. కూర్చొని రాసుకుంటూ ఉన్నాను. రాసుకుని 2 సిమ్ పేపర్లు తీసుకున్నాను. బాగుంది రైటింగ్ అన్నారు, అందరూ బాగుందన్నారు. అప్పుడు దానికి చోట కెమెరామెన్ అండి, అందరు రైటింగ్ బాగుందన్నారండి. నాకు రాస్తాను కానీ మైండ్ ఎక్కడే ఉందండి, సురేష్లోనే ఉంది. సరే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 3 గంటలు భోజనం చేసేసి అక్కడ కేఎస్ రామారావు గారి ఆఫీస్లో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి రామారావుడికి మళ్ళీ ఫైనల్ లాస్ట్ అంతే అని సురేష్ గారి దగ్గరికి వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా అది ఒక లక్కీ జర్నీ ఆయన ఆ రోజు పెట్టుకున్నాడు సురేష్ బాబు. అంటే నేను డైలీ వచ్చి వెళ్ళిపోవడంతో అక్కడ మన కొమ్మనపల్లి గణపతిరావు గారు డైరెక్టర్ ఉండేవాడు, రైటర్ ఉండేవారండి. ఆయన సూపర్ పోలీస్ సినిమాకి వర్క్ చేస్తున్నారండి. ఆయన ఏదో సీన్స్ చెప్తుంటే ఆయన రైటింగ్ ఆయనకి అర్థం కాకపోతే ఏమో కొంచెం ఫేర్ చేసి ఇవ్వయ్యా అన్నాడు. నేను సరిగ్గా వెళ్ళిన టైం కానీ నన్ను చూసి రోజు చూస్తుండేవాడు. నేను యాక్షన్ ఆడుకుంటాను ఆయన అక్కడ. అందరికి నేను ఫేర్ చేస్తే బాబు బలవంతం రైటింగ్ ఈ అబ్బాయి మంచి అసిస్టెంట్ పెట్టుకుంటే ఏమైనా తెలియదండి, 4 రోజులు తింటున్నాడు కుర్రాడు అన్నాడు. సురేష్ వచ్చారా అంటే నువ్వు అసిస్టెంట్ కాదా సార్, దానికోసం ట్రై చేస్తాను సార్. ఏమైంది మరి నా దగ్గర ఒక పోస్ట్ ఒకటి ఉంది రాము గారి దగ్గర, గోవింద సినిమా అక్కడ పెట్టేస్తాను వచ్చేస్తావా నువ్వు అని. అప్పటికి రామగోపాలరావు గారు అంటే బాగా క్రేజీ డైరెక్టర్ మాట్లాడారు. నేను ఒక నిమిషం ఆలోచించి సార్ లేదు సార్ నేను ఇక్కడ ఉంటాను సార్ రాను సార్ అని. సురేష్ అదేంటే అతను పెద్ద డైరెక్టరే, కరెక్టే సార్ నాకు ఈ సంవత్సరాలు చేయాలని కోరిక సార్. అప్పుడు సురేష్ బాబు ఇదేంటి అనేసి సరే రా అని ఆ రోజు అయితే రానిప్పుడు నన్ను సురేష్ గెస్ట్ హౌస్ రమ్మంటే నేను సురేష్ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గరికి అందరికీ పరిచయం చేసి ఈ అబ్బాయి పని చేస్తాడు అని. అక్కడ కండిషన్స్ ఏంటంటే నువ్వు అసిస్టెంట్ రైటర్ కాదయ్యా, రైటర్ దగ్గర అసిస్టెంట్గా ఉండు, ఈయన రాసిందంతా ఫేర్ చేస్తుండు, నీ స్కిల్స్ గట్రా బాగున్నప్పుడు చూస్తాను, ఫస్ట్ ఇక్కడే నీ పని, ఇంకా నువ్వు స్టూడియోకి రావడం షూటింగ్ రావడానికి లేదు నీ పని అన్నాడు. సరే ముందు జాయిన్ అయితే చాలు కదా అని జాయిన్ అయిపోయిందని నేను మధ్యాహ్నం చాలా కనబట్టలేదండి. వాళ్ళు ఏంటి ఆ కుర్ర రాలేదంటే వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్తే కేఎస్ రామారావు గారు ఉన్నారు. ఎక్కడ బా అని చిరాగ్గా అడిగారు. క్షమించాను సార్ నాకు పోస్ట్ దొరికింది సార్ రామారావు స్టూడియోలో, నా డ్రీమ్ సార్ అక్కడ పని చేయాలని. సార్ అరగ్గానే పెట్టుకుని చాలా థ్యాంక్స్ సార్, నమస్కారం పెట్టేసి కాలు నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన ఇంకా. సాలరీ ఏంటి ఎంత ఇంకా ఎవరండి మీరు అడగలేదు ఇంకా అప్పుడు? ఎవరినండి అక్కడ మేనేజర్ ఎవరిని అడగలేదు. ముందు పని దొరికితే ముందు అనుకుంటుండేవాడండి. నాకు అక్కడ పని దొరికింది అదే రోజు ఈవినింగ్ సురేష్ బాబు గారు పెట్టుకున్నారండి ఇక్కడ. దాంతో ఇంకా సురేష్ నా డ్రీమ్ అదే అండి, ఒక సురేష్లో పని చేయాలని వచ్చాను. ఆ మధ్యాహ్నం అంతా కూడా కేఎస్ రామారావు గారి ఆఫీస్లో ఉంటున్నా కూడా నా మైండ్ అంతా ఇదేంటి ఇలాగైంది ఇలాగైంది నేను ఒకటంటే ఒకటి జరుగుతుంది ఏంటి అనుకుంటా అని మళ్ళీ ఇదే లాస్ట్ అని వెళ్ళాడండి. ఏదో లాస్ట్ ఆఖరి అయితే వెళ్తుందంట సార్ అలా ఏదో. ఓకే, సో అక్కడ నుంచి మరి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎప్పుడు మారారు? అది చేస్తున్నాం సార్. అలాగా ఒక 1 వీక్ ఒక 10 days షూటింగ్ జరుగుతుందండి. జరుగుతుంటే ఒకరోజు ఒక పెద్ద సీన్ తీయాలండి, నెక్స్ట్ డే షూటింగ్ అని. అంటే 2 రోజుల తర్వాత ఉందండి నాకు సీన్. ఆ సీన్ నేను హర్నాథ్ గారు బాగా రాశారండి. అది ఒకసారి సురేష్ బాబుకి చెప్తాం, లొకేషన్లో ఉన్నారు కదా ఆయన ఫ్రీగా ఉంటుంది కదా 3 గంటలకి అని నేను స్టూడియోకి వెళ్ళాను. 3:30 టైంకి వెళ్తే ఏమైందంటే ఆ రోజు షూటింగ్ తొందరగా ప్యాకప్ అయ్యిందండి. మా రామారావు గారి స్టూడియోలో ఏంటంటే షూటింగ్ ఈవినింగ్ 5-6 వరకు షూటింగ్ జరగాలి, 6-6:30 వరకు జరగాలి. 6 లోపల ప్యాకప్ చెప్పకూడదండి. అటువంటిది 3:30కే ప్యాకప్ అయిందండి. ఏదో కాస్ట్యూమ్స్ ప్రాబ్లం ఏదో వచ్చి ఇంకా సురేష్ బాబు గారు మంచి ఫైర్లో ఉన్నారు.
ఆ ఫైర్ టైంలో అలాగ అలా అలా వెళ్ళి దూరేనమాట. అంటే హర్నాథ్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి కొంచెం కూల్ అయితే సీన్ చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం తీసుకొచ్చాడు కోడేటర్ ప్రోగ్రామ్ పేపర్ని. బాబు ఇది బాబు ఇది బాబు చిన్న పేపర్ మీద చిన్న స్లిప్ రాసుకుని వచ్చాడు. స్లిప్లో చూశాడు. రేపన్నా పర్ఫెక్ట్గా చూసుకుంటాయా అది ఇది అన్నాడు. సరే అప్పుడు కొంచెం కూల్ అయితే హర్నాథ్ గారు అడిగారు, ఏంటి బాబు ఏమైంది బాబు అని. ఏంటి అదండి అసిస్టెంట్లు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయరు, ఆ కాస్ట్యూమ్స్ సరిగ్గా చేయరు, ఏమి చేయరు, ఆ డ్రెస్సులు సరిగ్గా తీసుకురాలేదు, ఆ సీన్లో కావాల్సిన డ్రెస్ కావాలి, ఆ డ్రెస్ లేక వేరే డ్రెస్ తీసుకొచ్చారు, ఆ సీన్కి అదే డ్రెస్ వాడాలి, ప్రేమనగర్లో డ్రెస్ వేసుకోవాలి, ఆ ప్రేమనగర్ డ్రెస్ లాంటిది, జయమాల డ్రెస్ అంటే జ్యోతిలక్ష్మి గారి డ్రెస్ అది లేదు, అది ఇప్పుడు కుట్టాలంటే ఇంకా ఇప్పుడు కుట్టి రేపు మార్నింగ్ తీసుకొస్తాను. నేను మళ్ళీ ఆ స్లిప్ చూశాను. స్లిప్ చూస్తే వెంకటేష్ బాబు 7 గంటలకి ఇది మొత్తం ప్రోగ్రామ్ తెస్తే ఏమి లేదు. అప్పుడు నేను సురేష్ బాబు గారితో అన్నా, సార్ మీకు ఇచ్చిన పేపర్లోనే రాంగ్ కనిపించింది సార్ నాకు, రేపు ఏం తీస్తాం సీన్ రాయాలి సార్, అక్కడ పలానా సీన్ ఈ సీన్ తీస్తున్నాం అని డీటెయిల్గా రాస్తే అప్పుడు ఆ స్లిప్ కాస్ట్యూమ్స్కి ఇచ్చిన మేకప్కి ఇచ్చినా కూడా పలానా సీన్ కాబట్టి ఈ సీన్కి ఇవి ఉండాలి ఇటువంటివి ఉండాలి వాళ్ళు ఆలోచించి పెడతారు కదా సార్. ఇప్పుడు ఇలా కాస్ట్యూమ్స్ 2 చేంజ్లు, దీని డ్రెస్ చేంజ్లు, ప్రేమనగర్ డ్రెస్, ఆ డ్రెస్ ఈ డ్రెస్ రాసేసారు, అది కరెక్ట్ కాదు కదా సార్. సీన్ తెలిస్తే వాడికి మైండ్ ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, కాస్ట్యూమ్ చీప్ చెప్తారు, ఆయన వాళ్ళ అష్టం చెప్తారు, ఆ అష్టం ఏం చేస్తారు దోబీ చెప్తారండి. ఫైనల్గా ఆ దోబీ తీసి ఇస్త్రీ చేసి రెడీ పెట్టి ఆడండి. ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ ఎంతనే ఏమనుకున్నా పేపర్ పెట్టాడు. నేను కాలమ్స్ రాసి టక్కటక్కరా చూశాడు. చూసి ఏం పేరు అన్నాడు. అప్పుడు నా పేరు అడగలేదు నేను, మహేష్ అన్నాను. మహేష్ సరే రేపు నుంచి నువ్వు షూటింగ్ రా అన్నాడు. సరే సరే ఇంకా ఆ ప్రోగ్రామ్ నాకు అప్ చెప్పాడండి ఆయన. ఇంకా నేనే ఆ సీన్ రాసి వాళ్ళకి డైలీ ప్రోగ్రామ్ రాసిచ్చాడు మాట అందరికీ. అలాగా తర్వాత ఎన్ని సినిమాలు చేశారు? నేను ఒక 8 సినిమాలు పనిచేసాను సార్ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా. నా ఫస్ట్ సినిమా కే మురళీమోహన్ రావు గారు అండి, అక్కడ సూపర్ పోలీస్ అండి. సెకండ్ సినిమా కూడా ఆయనే చేశారండి, తెలుగులో వచ్చింది సార్, ఎమ్మెల్యేలని సూపర్ డూపర్ హిట్ అండి, తగ్దిరి వాళ్ళని వెంకటేశ్వర గారు చేశారు. మూడో సినిమా సురేష్ కృష్ణ గారితో ధర్మచక్ర సినిమా. నాలుగో సినిమా జంజల్ గారితో ఓహనా పెళ్ళి అంటండి. ఐదో సినిమా నాయుడు గారి కుటుంబం బోయిన్ సుబ్బారావు గారు అండి. ఆరో సినిమా తాత మనోడు అని సదాశివరావు గారు అండి. ఏడో సినిమా ప్రేమించుకుందారా అండి, జయంతి గారు అండి. ఎనిమిదో సినిమా సురేష్ వర్మ గారు అండి, శివయ్య సినిమా అండి. తొమ్మిది సినిమాలు పని. తొమ్మిదో సినిమా పెద్ద మనుషులు అండి, మళ్ళీ బోయిన్ సుబ్బారావు గారు, శివయ్య రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు అండి. అన్ని సూపర్ హిట్ సినిమాలు, ఇంకా పెద్ద డైరెక్టర్ సార్. పెద్ద డైరెక్టర్లు అండి, మంచి సినిమాలు అండి. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ అండి. ఫస్ట్ అసలు మీరు ఎంత తీసుకున్నారు శాలరీ? అంటే నాకు ఫస్ట్ సురేష్ బాబు గారు నాకు ఫస్ట్ డే నేను పెట్టుకున్నప్పుడు నీకు 1000 రూపాయలు ఇస్తానమని చెప్పారండి. ఓకే. అలాగే ఫస్ట్ మంత్ 1000 రూపాయలు ఇచ్చారు సార్. సెకండ్ మంత్కి నేను ఫస్ట్ పేమెంట్ మీరు రైటర్ గా ఉన్నప్పుడా లేదంటే? అంటే అదే రైటర్ కంటే పేరు చేస్తున్నప్పుడు అండి. పేరు చేస్తుండగా 10 రోజుల్లో ఉంటే 11 రోజులు షూటింగ్ తీసుకెళ్లారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా మారినప్పుడు 1500 ఇచ్చారండి. మొదటి నెల 1500 ఇచ్చారండి. తర్వాత 2 నెలలు కంటిన్యూగా 1500 ఇచ్చారండి. ఆ తర్వాత 2000 చేశారండి. మళ్ళీ ఒక 2-3 నెలలు 2000 చేశారండి. ఆ తర్వాత 2500 చేశారండి. ఎవరికి పెరిగేది కదా, నాకు ఒకరికి అలా పెరుగుతుండేదండి. ఆ సినిమా 2500 సినిమా 5 అదేనా. అలాగే అంటే ఆయన సురేష్ బాబు గారు నన్ను చాలాగా బాగా చూసుకునేవారు నన్ను. అంటే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు అండి. ఆయన కష్టం పని దాని మీద. మరి ప్రేయస్ రవి స్టోరీ అసలు ఎక్కడి నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, ఎలా రాసుకున్నారు అసలు? అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా దొరికిన స్టోరీ సార్ అది. ప్రేయస్ రవి శివయ్య సినిమాకి పోసన మురళి గారు రైటర్ అండి. మా కాంపౌండ్లో ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్లో ఆ రైటర్ ఒక మార్నింగ్ వచ్చేసి ఒకసారి ఆ హీరో గారికి వాళ్ళకి సీన్ చెప్పి వెళ్ళిపోవాలండి. అంటే ఏదైనా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ ఇచ్చేసాను. అలాగా ఆ రోజు రావాల్సింది ఆయన రాలేదండి. రాకుండా ఏం చేశారంటే మన త్రివిక్రమ్ గారిని పంపించారు. ఆయన అప్పుడు ఆ సినిమాకి పనిచేశారు త్రివిక్రమ్ గారు. ఆయన వచ్చారు. ఆయన వస్తే నాయుడు గారికి ఆయన తెలియదు, త్రివిక్రమ్ గారు తెలియదు. సార్ ఇలాగా అప్పుడు ఆయన పేరు శ్రీనివాస్ గారు, ఆకేళ్ళ శ్రీనివాస్ గారు. మురళి గారు అంటే మురళి ఏమైపోయాడు అని, అది వస్తున్నాడు అంటే ఓకే ఓకే అన్నారు. నాకేం చెప్పాడు మురళి గారు, ఒక మంచి కథ రెడీ చేసిన మహేష్, కోదండరెడ్డి గారు డైరెక్టర్, ఉషా కిరణ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళకి వస్తే స్టోరీ నేరేషన్ కదా ఇస్తున్నాను అంటే ఫైనల్ హీరో రామజరి ఇస్తున్నాను,
ఆయన ఓకే అంటే సినిమా స్టార్ట్ అయిపోతుంది. పాపం ఇంకో దగ్గర కొంచెం గ్యాప్ వచ్చింది, నేనే సెట్ చేశాను అన్నాడు. సరే ఓకే అండి అనేసి వెళ్ళారు. మళ్ళీ నేను ఈవినింగ్ మళ్ళీ సీన్ కరెక్షన్ కోసం ప్యాకప్ అయింది, అసలు ఇంటికి వెళ్ళాను, మురళి గారి ఇంటికి వెళ్ళి. సరే ఏమైందంటే ఓకేనా సార్ అంటే, లేదు మహేష్ వాళ్ళకి నచ్చలేదు, కథ నచ్చలేదు. మంచి కథ అది, ఎందుకు నచ్చలేదు నాకు అర్థం కాలేదండి. అసలు నాకు వాళ్ళ టేస్ట్ నాకు అర్థం కాలేదు మహేష్ అని. ఏంటి ఏ సార్ కథ అన్నాడు. ఆయన చెప్పాడు సార్ నాకు హార్ట్ టచింగ్ అనిపించిందండి. ఇదే సార్ బాగుంది కదంటే, అదేనయ్యా నాకు అందులో సరే ఈ కథ నాకు ఇచ్చాను సార్, నేను చేసుకుంటాను. రామారెడ్డి గారు శివయ్య సినిమా ఇట్ అయితే నాకు డైరెక్షన్ ఇస్తా అంటున్నారు, ఈ సినిమా చేద్దాం సార్ అని ఒట్టేయించుకున్నాను మురళి గారితో. ఈ కథ మళ్ళీ ఎవరికి చెప్పొద్దు, ఏది ఉండొద్దు అనేసి ఆయన రాసిన సీన్ కార్డ్ సీన్ కార్డ్ పట్టుకుని వెళ్ళిపోయాను, ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయాను. పాప ఆయన ఎవరికి ఇవ్వలేదండి. ఆ తర్వాత శివయ్య సినిమా తర్వాత నాయుడు గారి సినిమా అనౌన్స్ చేశారు నాకు. అనౌన్స్ చేసినప్పుడు ఈ కథ అలాగే ట్రాక్లోకి వచ్చింది. ఓకే, పోసన్ గారు ఈ కథ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమా రామోజీ గారు నన్ను పిలిచారండి. ఆయన సినిమా చూశారండి. ఈ కథ మురళి మనకు మురళి చెప్పిన కథ అండి, ఇలాగైందని మురళి గారు ఎవరితో చెప్తే ఆయన చెవిలో పడిందండి. సినిమా చూసి నన్ను పిలిచారు. వెళ్తే చాలా బాగా హ్యాండిల్ చేసేవా డైరెక్టర్, చాలా బాగుంది అనేసి మా కాంపౌండ్లో కూడా సినిమా వచ్చి మాకు కూడా అని చెప్పి ఆయన ఇప్పుడు బాగా బ్లెస్ చేశారు. శ్రీకాంత్ గారిని అనుకున్నారా లేదంటే వెంకటేష్ గారితో? అంటే శ్రీకాంత్ గారు కూడా అనుకోలేదండి. అంటే ఆ కథకి ఫ్రెష్ అయితే బాగుంటుందని అనుకున్నాం సార్. అలాగా అనుకుని శ్రీకాంత్ గారు తమ్ముడిని అనుకున్నామండి. అనుకుంటే అప్పుడు ఆయన వేరే సినిమా చేస్తాను, క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో అండి. నాయుడు గారు ఏంటంటే మందే ఫస్ట్ సినిమా కింద అయితే మనం చేద్దాం అన్నారు. సరే ఇల్లు అడిగితే సరే ఓకే అన్నాడండి అనిల్, ఆయన పేరు అనిల్ అండి. అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన క్రాంతి కుమార్ గారు ఒప్పుకోలేదండి. నేను పరిచయం చేస్తుంటే నువ్వు వాళ్ళు అది సురేష్ ఫస్ట్ సినిమా ఏంటి దాంట్లో ఏం చెప్పాలి తెలియని టైంలో అతను అనిల్ ఆ కథను శ్రీకాంత్కి చెప్పారండి. మంచి కథ అన్నయ్య, భలే మిస్ అయిపోతాం, భయం వేస్తుంది అంటే శ్రీకాంత్ గారి కథ విని వెంటనే పోసాన్ గారు ఫోన్ చేశారు. ఆ కథ నేను చేస్తాను మళ్ళీ మాట్లాడాను. పోసాన్ గారు నాకు చెప్పారు, నేను వెళ్ళి నాయుడు గారు చెప్పాను. సరే ఎవరైతే ఉంది శ్రీకాంత్ కూడా మనకి తాజ్మహల్లో మంచి హిట్ ఇచ్చాడు. ఎందుకు వెంకటేష్ గారితో చేద్దాం అనుకోలేదు మీరు? ఒక టైంలో వచ్చింది సార్, ఈ డిస్కషన్ వచ్చిందంటే వెంకటేశ్వర గారు కథ విన్నారండి. కథ విని ఏం చేశారంటే ఆయన క్లైమాక్స్ మార్చుకున్నారండి. చచ్చిపోద్దు హీరో అన్నారు. హీరో చంపొద్దు, ఇంకా అమ్మాయికి పెళ్ళి అయిపోయినా మనం వదిలేద్దాం. అలాగా ఆ అమ్మాయి ఉంది, సంఘం ఉంది కదా, ఇతనే మనసు పడే అమ్మాయి, వాళ్ళిద్దరిని ఏదో ఒక ట్విస్ట్ లాగా కలిపేస్తే బెటర్ కదా అని. సరే నేను తలకి వచ్చి నాయుడు గారితో అయిపోయి రెగ్యులర్గా తండ్రి ఇవన్నీ అది చచ్చిపోవడం కొత్తగా ఉంటుంది, అది కూడా హార్ట్ ఇవ్వడం అంటే ఎంత కసిగా ప్రేమించాడు, ఎంత పిచ్చిగా ప్రేమించాడు, అది చూస్తాం సేపు ఆడియన్స్కి ఒరే ప్రేమ అంటే ఎంత ఇదా అన్నట్టు తెలియాలి సార్ ఇది అంటే. అప్పుడు నాయుడు గారు సరే మనం ఓకే అని. రామానాయుడు గారికి కూడా క్లైమాక్స్ నచ్చకపోతే పెద్ద యుద్ధమే చేసి ఆ క్లైమాక్స్ తీసినట్టున్నారు. అంటే లేదండి, ఫస్ట్ వెరీ బిగినింగ్ చెప్పగా నాయుడు గారు చాలా ఫీల్ అయ్యారండి. నేను పోసన్ మురళి గారు మార్నింగ్ 7:30కి వెళ్ళి ఆయన కథ చెప్పేవాడిని. స్టూడియోకి ఆయన 7:30కి వచ్చేసారు ఆ రోజు అండి. కథ వింటానంటే కథ విని భలే ఉందా కథ, మళ్ళీ ప్రేమనగర్ కనపడుతుందా అన్నారండి. ప్రేమనగర్ సినిమాలో ఉంది ఈ కథ అనేసి అని వెంటనే మేము ఫిక్స్ అయిపోయామండి. ఇంకా అయిపోయిన ఇంకొక మేము షూటింగ్కి ఒక 10 రోజులు వెళ్తాం అనగా అప్పుడు నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. డాక్టర్ సోమరాజు గారిని వస్తే ఆయనకి నాయుడు గారు ఏమంటే మీ గుండె డాక్టర్ సోమ కేర్ హాస్పిటల్లో ఆయన హార్ట్ స్పెషలిస్ట్ ఆయన, ఇది ఇలా చేస్తామంటే అవి విని ఎవరే డైరెక్టర్ అన్నాడు. అప్పుడు పక్కన రఘురామకృష్ణ దగ్గర కూడా ఇప్పుడు ఆయన స్పీకర్ అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అండి ఆయన ఇద్దరు ఉన్నారు. ఎవరంటే పిచ్చుకోండి ట్రాష్ ఇది పిల్లండి అసలు డైరెక్టర్ కుర్రాడు పిల్లండి అంటే నేను వెళ్ళా, ఏమైనా నువ్వే డైరెక్టర్ అన్నాను. ఏం చదివాను, ఇంటర్ చదివాను సార్ అన్న. అదే మెచ్యూరిటీ లేదే కథలను, హార్ట్ ఆపరేషన్ ఏమనుకుంటున్నావు అసలు, అది ఏదో ట్రైన్ కింద పడిపోతే చచ్చిపోయిన శవం తీసుకు ఆచి పెట్టరయ్యాను. శవం కాదు సార్, అలాది ట్రైన్ గుర్తి ఎలా బతుకుతాయి ఆ సినిమా అని ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ పెట్టారండి. నాయుడు గారు కూడా అదే టైం సురేష్ గారు వచ్చారండి. ఏంటని కరెక్ట్ అంతే కదా, సచిన్ నిలబెడతారా అన్నాడు సురేష్ బాబు. ట్రైన్ లాస్ట్ మినిట్ లాగా అయింది ఏంటి అనుకున్నాను. తర్వాత ఆర్బి చౌదరి గారు వచ్చారు. ఆర్బి చౌదరి వస్తే ఆయనకి చెప్తే ఆయన కూడా క్లైమాక్స్ మార్చండి, క్లైమాక్స్ బాగాలేదు అన్నాడు. మళ్ళీ నాయుడు గారు పిలిచి నాయుడు గారు డైనమల్ పడిపోయాడు. అందరూ క్లైమాక్స్ బాగాలేదు అంటారు మహేష్, మేము క్లైమాక్స్ ఫీల్ వస్తుందన్నా అంటే నాకు అనిపించింది. కానీ చెప్తే లాజిక్గా ఆలోచిస్తే దొరికిపోతాం కదా, ఎందుకు అది వేరే క్లైమాక్స్ ఆలోచించి అప్పుడు షూటింగ్కి వెళ్దాం అన్నారు. అంటే నేను అన్నా సార్ ఇప్పుడు డేట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి సార్, పోతాయి సార్, క్లైమాక్స్ సపరేట్ బెంచ్ సార్, అది
ఒక 2 రోజులు 3 రోజులు వర్క్ అది. ఈ లోపల ఈ కథ యాచిగా ఉంటుంది, క్లైమాక్స్ కదా మనం మార్చేది. అమ్మాయి పెళ్లి అయిపోయింది, ఇది అయిపోయింది, ఇదైంది, అది మారుస్తాం సార్. అది షూటింగ్ చేస్తుంటే ఐడియాస్ ఇంకా కొత్తగా వస్తాయి కదా సార్, ముందు పానం చేద్దాం సార్. సరే అని పాప ఆయన ఒప్పుకున్నారు. ఈ లోపల ఆయన ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయండి, ఇంకా ఆయన కారు నుంచి వెళ్ళిపోయారు. ఇంక మేము షూటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా క్లైమాక్స్ తీయాలండి. మురళి గారు 5-6 వెర్షన్లు రాశారండి, ఏ వెర్షన్ ఎక్కట్లేదండి. అంటే అన్ని బతికి ఉంటాయి, బతకాలి, ఫీల్ రావట్లేదు. లేదు లేదని ఇంక నేనే వెళ్ళిపోయి నాయుడు గారిని వెళ్ళి బతిమాలుకునండి. సార్ ఒక్కరోజు టైం ఉంది సార్, తీస్తాను సార్, చూడండి సార్, నచ్చపోతే మీకు ఆ డౌట్స్ కనుక వస్తే వేరే క్లైమాక్స్ చేద్దాం సార్ అంటే అప్పుడు సార్ ఆయన ఒప్పుకున్నాడండి. ఒప్పుని ఇంకా ఏమనుకున్నామో నాకు తీసేసాను. డైలాగ్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్ గానే ఉంటాయండి. వాళ్ళ కాన్వర్జేషన్. అవునండి అవునండి. ప్రతిసారి రాశి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పే ప్రతి డైలాగు ప్రతి లవర్ కి ఎలా అసలు కాన్వర్జేషన్ ఎలా రాసుకున్నారు అంటే ఇంకా అంటే అంటే పాసన్ మురళి గారు షాక్ తిన్నాడండి. ఎక్కడంటే ఆయన స్క్రిప్ట్ నాకు ఇచ్చేసారు కదండి, ఆయన డైలాగ్స్ కూడా రాసి ఇచ్చేసారు కదా, మొత్తం అయిపోయింది. ఏదో అప్పుడప్పుడు కరెక్షన్ చూడండి, సీన్ తీస్తున్నప్పుడు నాకు నేను కొంచెం రాసుకుంటుంటాను డైలాగ్. ఇలా కాదు, ఇలా అయితే ఇంకా బెటర్, ఇంకా కసి ఉండాలి, ఇంకా ఫైర్ ఉండాలి, మానట్టు ఉండాలి, కొట్టినట్టు ఉండాలి కదా అన్న ఈ ఫీలింగ్ బాగా వచ్చిందండి నాకు. వచ్చి రాసు పాసన్ మురళి గారే మహేష్ నేనే రాసానా కథ అన్నాడండి. సినిమా ఇది రీ రికార్డింగ్ వెళ్ళకముందు డబల్ పచ్చి కళ్ళం నీళ్ళు పెట్టేసుకున్నాడు. పెట్టేసుకుని శ్రీహరికి వెళ్ళి చెప్పేటండి. అప్పుడు శ్రీహరి నాకు వెంటనే పోయి ఏమై మహేష్ ఏంటి నీ సినిమాకి లాస్ట్లో అందరికీ కచ్చిపులు పంచుతూ ఉండాలా ఏంటి అన్నాడు. ఏమన్నా ఏందన్నా అన్న. శ్రీ మురళి చెప్పి నాకు కచ్చిప్ అంతా తడిచిపోయింది, ఎలా సినిమా చూస్తుంటే నీకు రీ రికార్డింగ్ చేస్తే ఇంకెలా ఉంటుందో తెలియట్లేదు అన్నాడు. ఏమో ఆయన రాసిచ్చాను కదా అన్న. ఫస్ట్ సాంగ్ కూడా, ఆ సాంగ్ ఇప్పటికీ కూడా ఆ సాంగ్ మొత్తం బీజిఎం వస్తానే ఉంటది, అది కూడా బాగా వర్కౌట్ అయింది సాంగ్. బ్యాంగిల్ కి సంబంధించి బ్యాంగ్ లేకుండా ఉండడం, కానీ ఫస్ట్ మనం అది నిజంగా గొప్ప థాట్ అండి. అంటే మా కథ అలా ఉండేది కానీ వేరే కథ వేరే రకంగా స్టార్ట్ అవుతుందండి. నేను షిరిడి వెళ్ళాను మాట షూటింగ్కి ఒక 10 రోజులు, ఒక 1 వీక్. అంటే నాకు అప్పటికి హడ్డిల్ స్టార్ట్ అయ్యండి. క్లైమాక్స్ మార్చండి, ఇది మార్చండి, అది మార్చండి ఇవన్నీ. తర్వాత మన జూనియర్ డైరెక్టర్ అవుతున్నాడని చెప్పి సీనియర్లు రకరకాల ఎన్ని జరుగుతుండేయండి. ఏంటంటే స్క్రిప్ట్ ఒకసారి సాయిబాబా పాదాల దగ్గర పెట్టొద్దాం అని చెప్పి నాయుడు గారు నేను నాయుడు గారు పర్మిషన్ తీసుకుంటే రాజు అని ఒక మేనేజర్ అండి, వాళ్ళు చనిపోయాడు ఆయన, నేను రమేష్ అని ఇప్పుడు క్యాషియర్ ఉన్నాను. ఇదంతా ఒక 5-6 మంది నలుగురు కలిసి షిరిడి వెళ్ళండి కారులో. అక్కడి నుంచి వస్తుంటే తులజాపూర్ వచ్చామండి ఫస్ట్ టైం అండి. వస్తుంటే అక్కడ పెద్ద పెద్ద కుప్పల్లో ఉన్నాను, పసుపు కుంకుమలు అందంగా పెట్టారు, ఇలాగా భలే ఉన్నాయా అనుకున్నాను. భలే ఉన్నా మా దగ్గర చిన్న కెమెరా ఉండేదండి, కెమెరాతో ఫోటోలు తీసుకున్న తర్వాత టెంపుల్ వెళ్తే టెంపుల్ వెనకాల ఒక రాయి ఉందండి. మీరు వెళ్ళారు ఎప్పుడైనా తులజాపూర్, ఒక రాయి ఉంటుందండి. ఆ రాయి మీద కాయిన్ పెడతారు మనం, అది రైట్ తిరిగితే పని అవుతుంది, లెఫ్ట్ తిరిగితే పని అవ్వదు, తిరగట్లు స్లోగా అవుతుంది పని. అదొక నమ్మకం ఉంటే దానికి లైన్ క్యూ అన్నారు. ఇదేంటి మనం కూడా పెడదాం అనేసి నేను కూడా వెళ్ళాను. అప్పుడు రూపాయి కాయిన్, ఇప్పుడు 15 రూపాయలు అంతా 20 రూపాయలు అంతా చేశారటండి. నేను కాయిన్ పెట్టా, కొట్టింది సర్వం తిరిగిందండి. అంటే నాకు ప్రియశ్రావు సినిమా మంచి హిట్ అవ్వాలి ఇది తిరిగిందండి. మళ్ళీ ఇంకోసారి పెట్టండి, ఈ సినిమా చేస్తే నాకు ఎటువంటి అడ్డిల్స్ ఉండకూడదు అంటే నాకు అన్ని అడ్డిల్స్ కనబడుతున్నాయండి అన్నీ. నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు కదా సార్, ఎవరు లేరు నాకు అంటే అది తిరిగిందండి. నాకు అనిపించింది సినిమా ఓపెనింగ్ ఇలాగ వెళ్తే బెటర్ కదా ఏదోనని అని చెప్పేసి పోసన్ మురళి గారితో చెప్పా. మురళి గారు ఓపెనింగ్ అది వద్దు సార్, ఇలా ఈ సీన్లు వద్దు, ఒక అమ్మవారు టెంపుల్ ఎక్కడో ఇలా ఉండాలి, ఏదైనా ఉండాలి. అక్కడ ఏదన్నా మనకి ఇది కావాలంటే హీరో అవుతుందా టెన్షన్ బిల్డప్ కింద కావాలి. అక్కడ ఇలా రాయి ఉంది ఇది ఉందంటే ఆలోచిందో అన్నాడు. మేము వైజాగ్ వెళ్ళి స్క్రిప్ట్ రాసుకుంటున్నాం అంటున్నాం. మళ్ళీ సెకండ్ మొత్తం సెంటిమెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు అంటున్నాం వైజాగ్. ఇంకా షూటింగ్ ఒక 4 రోజులు స్టార్ట్ అవుద్దండి, 4-5 రోజులు స్టార్ట్ అవుద్దనగా బాసన్ అంటే బాత్రూమ్ నుంచి మహేష్ అన్నాడు. బాత్రూమ్ నుంచి సరే అంటే ఇగో గాజు గుర్తుపెట్టుకో, గాజు గుర్తుపెట్టుకో అనేయండి.
సార్ గాజు చేసేది గుర్తుపెట్టుకో రైటర్స్ థాట్స్ అలా ఆ, ఉండేవారా? ఆ, ఎప్పుడు ఏది వచ్చినా రికార్డ్ చేయి ఆ, గుర్తుపెట్టుకో అన్నాడు. సరే నేను లోపల నుంచి వచ్చి ఫ్రెష్ స్నానం చేసి వచ్చాడు అని టక్ టక్ ముందు టక్ టక్ రాసేసాడు. ఇలా వచ్చాడు గాజు సీను, ఒక డాక్టర్ రావడం, ఆ డాక్టర్ ఏంటంటే పిల్లలు అది ఇది అని చెప్పడం, చూడ సూపర్ ఉన్నాను, సూపర్, ఇంకా నేను తిరగలేదు, ఇంకా నేను ఏమనుకున్నా ఆ సీన్ ఉంది అని చెప్పి నాయుడు దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఏమయ్యా ఏంటి ఓపెనింగ్ అది కదా ఇలా కదా అన్నాను. ఇది లేదండి ఇలాగైతే బాగుంటుంది, ఒక పెద్ద అమ్మవారి విగ్రహం పెడదాం సార్. ఏమయ్యా ఏంటి బడ్జెట్ పెంచేస్తాను నువ్వు అప్పుడని, షూటింగ్ వెళ్ళకొని అన్నాను. సరే ఇలా బాగుంటుంది సార్, అటు ఫస్ట్ సీన్ ఏదో కొంచెం ఇలాగ ఉంటే ఆడియన్స్కి ఫీల్ ఉంటుంది ఏమని ఫీలింగ్ సార్, అదే సీన్ క్లైమాక్స్ కూడా వాడతాం సార్ ఇలా అంటే. సరే ఒప్పుకున్నారు. శ్రీనివాసరాజు గారు అండి ఆర్ట్ డైరెక్టర్, ఒక అద్భుతంగా స్కెచ్ చేసి మొత్తం బాగా చేశాడు సెటప్ పైన. రామనాయుడు గారిని ఎలా ఒప్పించారు క్యారెక్టర్ చేయడానికి? ఆ క్యారెక్టర్ చేయడానికి అంటే ఫారిన్ షూటింగ్ ఎక్కడండి, మలేషియాలో షూటింగ్ చేసాం సార్. అది షూటింగ్ చేస్తున్న ఫాదర్ గారు యాక్చువల్గా మురళీమోహన్ గారు అనుకున్నారు, నాయుడు గారు మురళీమోహన్ గారు అనుకున్నారు. మాది ఎందుకో షెడ్యూల్ ఒకటి క్యాన్సిల్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా క్యాన్సిల్ అయింది, అక్కడ కూడా చేయలేదండి. రామారావు గారి సీన్లు చేద్దాం అనుకుంటే నాయుడు గారికి లోపల ఆయన పొలిటికల్గా ఉన్నారు కదా అప్పుడు, చంద్రబాబు గారికి ఫోన్ చేయడం, మళ్ళీ ఆయన వచ్చేసారండి. వస్తే నాయుడు గారు ప్రిపేర్ అయిపోయారు ఆయన చేద్దామని. మురళీమోహన్ గారు లేరు కదా, మీరు చేయండి సార్ బాగుంటుందంటే, చేసామంటావా చేయండి సార్ అన్నాను. సరే అంటే సరే అనుకున్నాము, వచ్చేసిన తర్వాత ఇంకెక్కడ చేసామంటే ఒక నాయుడు 2-3 రోజులు షూటింగ్ పెట్టి నాయుడు గారితో. ఆఫ్టర్ రిలీజ్ అసలు ఏంటి రెస్పాన్స్, ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఎవరెవరు కాల్ చేశారు, ఎవరెవరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు? అప్పుడు నాకు మొబైల్ ఫోన్ కూడా ఏం లేదు సార్. అది సినిమా మార్నింగ్ షో అవ్వగానే సినిమా సూపర్ హిట్ అది ఇది మొత్తం థియేటర్ల దగ్గర గోలగోలు చెప్తున్నారు అందరూ, ఓకే భలే ఉంది అసలు అనేసి. ఎవరి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అంటే ఎవరు బాగా తీసాడు. నేను అందరూ తమిళ అనుకునేవారు, చంద్రమహేష్ అంటే అప్పుడు రామారెడ్డి గారు కూడా ఎక్కువ తమిళ డైరెక్టర్లతో చేస్తుంటారు కదండి. అలాగా అనుకుని సినిమా సూపర్ హిట్ అవగా అని టాక్ రాగానే నేను పోసాని మురళి గారు తిరుపతి వెళ్ళిపోయి శుభ్రంగా గుండ్లు కొట్టించుకుని ఒక 2 రోజులు అక్కడ ఉండి వచ్చామంట. అక్కడ థియేటర్లు అన్నీ చూసుకుని వచ్చే లోపల అప్పుడు నేను ఉంటుంది ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అండి, స్వీట్ బాక్సులు బొకేలు అవి ఇవి ఎవరెవరో ఇచ్చిన గిఫ్ట్లు లాగా ఇచ్చినాయి ఏమైనా ఉన్నాయండి. ఇంకా అందరు పేర్లు రాసి ఉన్నాయి దాంట్లో. పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఉన్నారండి. అందరికి మళ్ళీ వెళ్ళి థ్యాంక్స్ చెప్పండి, సినిమా చేద్దాం సినిమా చేద్దాం అన్నాడు. నెక్స్ట్ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్లో అనుకున్నామండి, వెంకటేష్ బాబు గారితో. వెంటనే చిరంజీవి గారు చూసారా? చిరంజీవి గారికి అంటే నాగబాబు గారు చెప్పారండి. ఇంట్లో నా డైనింగ్ టేబుల్ టిఫిన్ చేస్తుంటే, అన్నయ్య శ్రీకాంత్ భలే హిట్ పడింది, మామూలు హిట్ కాదు, నేను సినిమా చూశాను, మామూలుగా లేదు అసలు ఆ సినిమా, మన యాక్టర్లో ఉన్న విషయం మర్చిపోతాను నేను కన్నీన కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాను అంటే. శ్రీకాంత్ గారు అంటే చిరంజీవి గారికి బాగా ఇష్టం అండి. అప్పటికి ఆయనకి దాదాపు 10 ఫ్లాప్లు ఉన్నాయండి శ్రీకాంత్ గారికి, హిట్లు లేవు కంటిన్యూ. ఆయన ఒక డిప్రెషన్లో ఉంటున్న టైం ఈయన మోటివేట్ చేస్తుంటారు చిరంజీవి గారు. అయితే అలా కానీ వెంటనే శ్రీకాంత్కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పి, శ్రీకాంత్ సినిమా చూస్తాను అన్నారండి. శ్రీకాంత్ గారు నాకు ఫోన్ చేశారు. తర్వాత నేను మొత్తం సెట్ చేసిన రోజు అప్పుడు ప్రసాద్ ల్యాబ్ లేదండి, ఫిల్మ్ ఛాంబర్ అండి, ఆ చిన్న థియేటర్లోనే సినిమా చిరంజీవి గారి ఫ్యామిలీతో వచ్చారండి. ఆయన సురేఖ్ మేడము, రాజా రవీందర్ గారు, శివాజీ రాజా, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ అందరూ వచ్చారు. అదే రోజు తిరుపతి నుంచి వచ్చాను. సినిమా అయిపోయింది, చిరంజీవి గారు లేగలేదు, అలా కూర్చున్నారండి. శివాజీ శ్రీకాంత్ ఎక్కడ ఉన్నాడు అని ఫస్ట్ ఆ లొకేషన్లో ఉన్నాను. ఎవరు డైరెక్టర్ ఎవరు ఇక సినిమాకండి, ఇక్కడ ఉన్నాడండి. నేను చిరంజీవి గారిని ఫస్ట్ టైం అంటే దూరం నుంచి చూడటం తప్పితే స్టూడియోలాగా అక్కడికి దగ్గర నుంచి చూడటం కలవడం జరగలేదు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా హెల్ప్ చేసుకున్నారండి. అది ఇప్పటికీ అలా మైండ్లో అలా ఉండిపోయిందండి. వెంటనే తర్వాత మళ్ళీ కార్లో తీసుకెళ్ళారు. అక్కడి నుంచి కార్లో ఇద్దరం కలిసి ఆయన డ్రైవ్ చేస్తున్నట్టు పక్కన నేను కూర్చున్నాండి, వెనకాల శివాజీ రాజా గారు, రాజా రవీంద్ర గారు కూర్చున్నట్టు. లొకేషన్కి వెళ్ళాను, నాన్నక్కడ కూడా స్టూడియో లొకేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీకాంత్ గారికి అభినందించింది. ప్యాకప్ అయ్యే వరకు ఉండండి, 12 మేము వెళ్ళిన ఒక అరగంటకి 40 నిమిషాలు ప్యాకప్ అయింది. అయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ చిరంజీవి గారి ఇంటికి వచ్చాము. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు ఆయనతో పాటు, ప్రకాష్ రాజ్ గారు వచ్చి నైట్ 2-3 గంటల 2-3 అవర్స్ అందరూ కవర్లు చెప్పుకుంటే నెక్స్ట్ సినిమా చేయాలని చెప్పారా చిరంజీవి గారు? చెప్పి మంచి కథ రెడీ చేసి మహేష్ చేద్దాం సినిమా అన్నారు. అనుకున్నామండి. అది 2 సార్లు మిస్ అయినట్టుంది చిరంజీవి గారు. అవును సార్, 2 సార్లు మిస్ అయింది సార్. అప్పుడు మిస్ అయింది సార్. అలాగా
అనుకుని ఆయనతోటి చేద్దాం జర్నీ అనుకున్న టైంలో మళ్ళీ మా సురేష్ బాబు గారు సినిమా చేద్దాం అంటే నాకు జన్మ ఇచ్చిన సంస్థ కదండి. వచ్చాం, బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ నాకు సెట్ అవ్వలేదండి. ఈ లోపల అక్కడ నా ప్లేస్లో వేరే డైరెక్టర్ గారు మా గురువు గారు అండి సురేష్ కృష్ణ గారు వెళ్ళారు అక్కడికి. ఇంకా అది ఇంకా ప్లేస్ పోయిందండి. అంటే అంత మంచి సక్సెస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ వచ్చింది. సో అందరూ మీకు మళ్ళీ అందరి దగ్గరకు వచ్చి సినిమాలు చేద్దాం అన్నారు, అడ్వాన్స్లు ఇచ్చారు. ఇదంతా జరిగినా కూడా నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి శ్రీహరి గారు వచ్చి ఆయన సినిమా చేద్దామని ఆయన సినిమాతోనే కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. ఆయనతోనే ఒక 3 సినిమాలు చేసినట్టున్నారు. సో మీరు కూడా చెప్పారు ఇంకా ముద్ర పడిపోయింది శ్రీహరి డైరెక్టర్ అన్నట్టు. అంటే బట్ నేను తీసిన అయోధ్యరామ సినిమా కానీ హనుమంత్ సినిమా కానీ ఒక్కడే సినిమా కానీ ఒకవేళ మీరు చూసుంటే మీకు గుర్తుంటాయండి. దాంట్లో కొన్ని సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రేయస్ రవిలో కొన్ని సీన్లు కథ ఎలా గుర్తుంటుందో అయోధ్యరామలో మీరు చెప్తున్న అయోధ్యరామే కూడా ఈ రోజుకి మనం రిలీజ్ చేసినా కూడా కొత్త సినిమా లాగా ఫ్రెష్గా ఉంటుంది, ట్రెండింగ్గానే ఉంటుంది. ఏం చేద్దంటే సార్ ఈ సినిమా గురించి చెప్తున్నా, ఒక 8 years బ్యాక్ అజిత్ గారు సినిమా చూశారటండి. సినిమా ఎందుకు టీవీలో ఇంట్లో చూస్తే అంటే చాలా బాగుంది ఆ సినిమా, ఇది నేను చేస్తే బాగుంటుంది పోలీస్ ఆఫీసర్ ఇది అని అంటే ఎంక్వైరీ చేస్తే అప్పుడు నేను భాగ్యరాజ గారితో జర్నీ చేస్తున్నాను లవ్ ఇన్ హైదరాబాద్ సినిమాని పలానా డైరెక్టర్ అని చెప్పారట అని చెప్తే వాళ్ళు భాగ్యరాజ గారు నన్ను పిలిచి ఇలాగ అడుగుతున్నాడు, నన్నే రాయమంటాడు అని మేము మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసాం సార్ ఆ సినిమాని. చేసామండి. ఆ టైం సెట్ కథ పాసన్ మురళి గారు అండి, ఏదో కొన్ని కారణం వల్ల సెట్ అవ్వలేదు సార్. భాగ్యరాజ్ ఇంకా అటు అజిత్ కూడా వేరే సినిమా కమిట్ అయ్యాడండి, అవ్వలేదండి. తర్వాత హిందీలో ఆయన అక్షయ్ కుమార్ అండి, ఆయన చేద్దామని ఒక బాంబే నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, నాతో సినిమా చేద్దాం, ఈ సినిమా హిందీ రీమేక్ చేద్దాం అని. అది వర్కౌట్ అవ్వలేదు. కానీ అంటే మీరు ఎలాగైతే స్టార్ట్ చేసి ఒక మంచి అంటే ఎలా బ్రేక్ చేశారు అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలో ఒక మంచి స్టోరీతో. సో సినిమాని ఇట్లా కూడా తీయొచ్చు అని ఒక కొత్త మార్క్ సెట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. కానీ తర్వాత అది కంటిన్యూ అవ్వలేదు. అంటే మీరు కొంచెం ఎక్కువ మొహమాటం. నాకు పిఆర్ ఉంటుందండి. నేను అంటే నాకేంటంటే సినిమా షూటింగ్ అయిపోయిందా ఇంటికి వెళ్తా, ఖాళీ ఉందా గుడికి వెళ్తా, ఫ్యామిలీతో బయటకు వెళ్తే ఈ అందరిని కలుద్దాం కూర్చుందాం. వీటన్నిటికంటే కూడా ఎక్కువ అభిమానం, ఎక్కువ మొహమాటం వల్ల అది కూడా ఒకసారి అంటే ఒక్కొక్కసారి నన్ను అదే అంటారు చాలా మంది డైరెక్టర్లు చాలా మంది నన్ను అన్నారు, మీకు టాక్టిక్స్ రాస్తారు అన్నారు. అంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీకు తెలియదు సార్. మీ దగ్గర మీరు ఇప్పుడు ఒక పెద్ద హీరో దగ్గర అవకాశం వచ్చినప్పుడు అది రన్ చేస్తూ ఇంకో హీరోతో జర్నీ చేస్తుండాలి. అది సార్ వాళ్ళు చెప్పకూడదు సార్, నాకు ఈ సినిమా వచ్చింది, ఈ సినిమా చూస్తుంది, ఇలా వస్తుంది మీ దగ్గర, వాళ్ళకి హీరో హర్ట్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయండి. అది అప్పుడు చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చినా కూడా లేదు సార్ నేను అక్కడ చేయాలి అని చెప్పేసి వచ్చేసారు. ఇటు బ్రహ్మానందం గారి అబ్బాయిని లాంచ్ చేయాలి, అది కూడా మీరు లేదు సార్ ఇక్కడ చేయాలి. భాగ్యరాజ్ గారు నన్ను అభిమానించారు, నాకు పిచ్చాడు భాగ్యరాజ్ గారు అంటే. ఆయన సినిమాలో సరదాగా ఎన్నో సినిమా స్టార్ట్ చేశారు అది ప్రొడక్షన్ నుంచి? అంటే నేను హనుమంత్ అయిన తర్వాత నేను చాలా సినిమాలు వచ్చాయండి ఆ టైంలోను. భాగ్యరాజ్ గారు వచ్చి అడగడంతో నేను వాళ్ళ అబ్బాయితో చేద్దాం, ఇది కొత్తగా ఉంటుంది, మంచి కథ అండి, మంచి కథ, బట్ నా టైం బ్యాడ్ అండి. ఓకే, ఎన్నో సినిమా మీకు అప్పుడు భాగ్యరాజ్ గారు అబ్బాయితో? అది 8వ సినిమా అనుకుంటాను, 7వ సినిమా. అప్పటికి ఎంతవరకు సంపాదించారు? అప్పటికంటే సంపాదన ఉందండి, ఫిల్మ్ నగర్లోకి ఇల్లు ఉంటుంది, మణికొండలో ఒక ఇల్లు ఉంటుందండి. అప్పటికి 8వ సినిమా వరకు. ఓకే, సో ఎంతవరకు అంటే 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు కదా, సో ఎంతవరకు వెళ్ళారు రెమ్యూనరేషన్ అని మాట్లాడు దాని గురించి. మళ్ళీ తర్వాత మీరు ఎంతవరకు మళ్ళీ లాస్ అయ్యారు, ఎలా మళ్ళీ ఆస్తులు అమ్ముకున్నారు? అంటే మంచి రెమ్యూనరేషన్కి వెళ్ళాను, మంచి రెమ్యూనరేషన్ 2 లక్షల రెమ్యూనరేషన్కి వెళ్ళా. కానీ మీరు దగ్గరలో చూశారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూశారు, ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పి, అయినా కూడా ఎక్కువ అభిమానంతో ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు, ఇలా హీరోని చూసి కూడా రావట్లేదు కొంతమంది అని చెప్పారు. బెలంగం సురేష్ గారు నాతో సినిమా చేయాలంట టైంలోను. నేను చెప్పా ఈ కథ చేద్దామండి, మంచి కథ, అంటే ఇప్పుడు నెక్స్ట్ చేద్దామండి అని పక్క పెట్టేశాడు. ఆ తర్వాత నాతో అన్నాడు, నాకు ఎక్కలేదండి అబ్బాయి, అందుకే నేను పక్కన పెట్టాను అన్నాడు.
సరే ఎంత అనుకున్నారు బడ్జెట్, ఎంత అనుకున్నారు, ఎన్ని రోజులు పట్టింది? ఆ సినిమా ఆ రోజుల్లో నేను అప్పుడు 3 కోట్లు అనుకున్నాను సార్ సినిమా అన్నది. 3 కోట్లు అనుకున్నల్లా అది డబల్ అయిపోయింది. ఓకే, 5-6 కోట్ల వరకు అయిపోయింది. అయిపోయిందండి. 5-6 కోట్లతో వడ్డీలు భయంకర వడ్డీలండి. వడ్డీలు బయట నుంచి తెచ్చారు మొత్తం? బయట వడ్డీలండి. సినిమా ఫైనాన్స్ మంత్లీ ఎంత కట్టేవాళ్ళు వడ్డీ? నెలకి 2 లక్షల రూపాయలు వడ్డీ అండి. ఓకే. సో మెల్లిమెల్లిగా ఇంట్లో అన్ని మొత్తం అమ్ముతూ అమ్ముకుంటూ బంగారం, మొత్తం అయ్యి ఇల్లు. ఓకే, ఇల్లు ఇంకా లాస్ట్ స్టేజ్ లోకి వచ్చిన అంటే తర్వాత ఏమైందంటే లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు అరెస్ట్ ఏదో సంథింగ్. అరెస్ట్ కాదు సార్, ఇల్లుకి అరెస్ట్ సంబంధం కదండి. ఆ, ఇది లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ, ఒకరోజు నేను బ్యాంకాక్ షూటింగ్కి వెళ్ళి వచ్చేదాన్ని. వచ్చేసరికి ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో ఫైనాన్సర్కి నేను ఆ నెల వడ్డీ కట్టలేదండి. ఏ నెలకైనా వడ్డీ కడితే అది అడిగోడు కదండి. 2 lakhs మంత్లీ 2 lakhs అండి. కట్టి అడిగోడు కదండి. నేను ఆ నెల నాకు టైట్ అయిపోయింది. లేవండి డబ్బులు. అతను చెప్పా లేదు అయిపోతుంది, ఇంకొక 2 నెలల్లో సినిమా క్లోజ్ చేసి అయిపోద్ది, ఏదో క్లీన్ చేస్తా అంటే అతను ఒప్పుకోలేదండి. సరే నాకు వడ్డీ వద్దులేండి, మీరు తీసుకున్న 2 కోట్లు ఇచ్చేసాను, క్యాష్ ఇచ్చేసండి. సరే నాకు అర్జెంట్గా క్యాష్ ఇచ్చేసండి. నాకు అంటే ఈ డబ్బులు జనాలందరినీ తీసుకొచ్చాడు మాకు. ఇవాళది 10 లక్షలు ఉంటుంది, ఇవాళ 25 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది. సరే నాకు 1 month టైం ఇవ్వండి అని చెప్పి మొత్తం టపని ప్రాపర్టీలను తీసేసి ఇచ్చాను. ఈ విషయంలో నిజంగా నా వైఫ్ కొంచెం చెప్పుకోను. అంటే ఇటువంటి వైఫ్ దొరకడం కూడా మనకి ఒక అదృష్టం అని చెప్పుకోవాలండి. ఏం చేద్దంటే నేను ఇలాంటి తీసేసి ఏముంది, దానికి ఏముంది, అయిపోయి పని ఏముంది, మనం ఏమన్నా ఎలా వచ్చాం, వచ్చారు కదా 2-3 వేలతో వచ్చాం కదా, ఇప్పుడు మంచి పేరు ఉంది, అది ఉంది కదా, మళ్ళీ సంపాదించుకుంటాంలే అని చెప్పి మరి అద్దెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. బాగా ఏముంది ఇచ్చి మొత్తం అన్ని రకాలు ఆ టైంలో. నేనేంటంటే నా పిల్లల్ని చదివించుకున్నాను. పిల్లల్ని మంచి స్కూల్స్లో వేసి అలా చేసుకున్నాను. ఇంకా ఈ లోపల మళ్ళీ రామారెడ్డి గారు నాకు మళ్ళీ సినిమా ఇవ్వడం అండి. తర్వాత నాకేంటంటే నేను అంటే మీకు ఆ సినిమాకి అంత బడ్జెట్ అయినా కూడా 5-6 కోట్లు బడ్జెట్ అయ్యి మీ ఇల్లు, మీ ఆస్తులు అన్నీ అమ్మేసుకున్నా కూడా స్టిల్ ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఇంకా అటువైపు నుంచి కూడా అంటే కొంచెం సపోర్ట్ చేసి ఉండే బాగుండేదేమో అనిపించింది నాకు ఇది విన్న తర్వాత. ఎవరండి? భాగ్యరాజు గారు కానీ. చేయలేదు. అంటే నేను అడిగా 2-3 సార్లు అడిగా. అంటే సపోర్ట్ అని కదండి, కొంచెం రిలీజ్కి చూడండి సార్ మీరు సపోర్ట్. అంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, జ్ఞానవేల్ రాజా అప్పుడు మంచి ఫామ్లో ఉండేవాడు. వాళ్ళ సినిమాలు కొంటారు కదా, తర్వాత వీళ్ళందరూ ఉంటారు కదా, చూడండి అని నేను చెప్పాను అన్నవారు. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే సార్, ఇండస్ట్రీలో కాదు ఎక్కడన్నా అంతే అండి. మనం అనుకుంటాం కానీ మనం బాగున్నప్పుడు 10 మంది మనకు సహాయం చేస్తారండి. మనం ప్రాబ్లంలో ఉన్నామంటే మనం వెళ్ళి ఎక్కడ జారి పడ్డామని లేపడానికి ఎవరు రారండి. మనం లేగాలి, మనం కడుక్కోవాలి. ఎవరు చేయలేదండి, నేను అడగలేదండి. వాళ్ళ కోసం పని నాకు లేదండి. ఎందుకంటే వెళితే వాళ్ళు ఏమైనా పట్టించుకోకపోవడం ఇటువంటిది ఏమైనా జరిగింది అంటే చేద్దాం మహేష్, రిలీజ్ చేద్దాం, చూద్దాం అది అంటుండేవారు అండి. ఈ లోపల ఏంటంటే నాకు నా సినిమాకి పార్ట్నర్స్ అనుకున్నారు, 2-3 పార్ట్నర్లు ఉన్నాను, చిన్న పార్ట్నర్లు. ఆ పార్ట్నర్లో పార్ట్నర్ వెన్నుపోటు పడిచాడు నాతో డైలీ నాతో మాట్లాడుతూ నేను పార్ట్నర్గా ఉండలేదు, ఫైనాన్స్ అనుకున్నది, నాకు చెక్ ఇచ్చి నాకు చెక్ రా ఇచ్చేస్తా అని చెప్పి చెక్ తీసుకుని ఆ చెక్ వేసి బౌన్స్ చేసి ఆ టైంలో నేను ఈ లోపల రామారెడ్డి గారికి నాకు సినిమా ఇచ్చాడు, ఆలస్యం అమృతం, నిఖిల్ గారు హీరోగా. ఇంకా షూటింగ్ వెళ్ళి వచ్చే లోపల ఇలా చెక్ బౌన్స్ డైలీ నాతో ఉండేవారు. డైలీ చెక్ బౌన్స్ చేసి మొత్తం అంతా వేసి ఏదేదో అంటే రామారెడ్డి గారు పెద్ద పేమెంట్ ఇస్తున్నాడేమో, ఆ పేమెంట్ ఇట్లా లాగేసుకుందాం ఇలాగని ఏదో ప్లాన్ చేశారు. వర్కౌట్ అవ్వలేదు. నేను నాకు నమ్మక ద్రోహం నాకు చాలా బాధ కలిగిందండి. ఇంకా నేను కూడా ఫైట్ చేశాను. ఫైట్ చేసి ఇక చెక్ బౌన్స్ అంటే అప్పుడు పెద్ద క్రైమ్ కదండి అది నాకు తెలియదు. బౌన్స్ చేసేసి మొత్తం అంతా చేసేసి మొత్తం కుమ్మక్కి అయిపోయి అన్నీ చేసేసాడు. సరే నేను వెళ్ళి జడ్జి గారితో మాట్లాడుకుని, అంటే వాయిదాలకు వెళ్తుంటామండి. అప్పుడు నేను అడుగుతుండేవాడిని జడ్జి, సార్ ఏంటి సార్ ఇది, ఎన్నిసార్లు తిరుగుతున్నాను, ఎలా ఇచ్చారు, ఏమి ఇచ్చారు,
ఆ పిచ్చోళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరు మీద వేయకుండా వేరే వాళ్ళ పేరు మీద వేశారు చెక్. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అప్పుడు నేను జడ్జి గారిని ఒకటి అడిగా, సార్ నేను ఒక ఫెమిలియర్ డైరెక్టర్ని, అతను నా షూటింగ్ డబ్బులు ఇచ్చేవాడు, అంత డబ్బు ఇచ్చేవాడు నా షూటింగ్లో వస్తారు కదా, నా షూటింగ్లో ఉన్నట్టు ఒక ఫోటోనే చూపించమనండి, లేకపోతే నాతో దిగిన ఫోటోనే చూపించమండి, నా కాల్ ఏదన్నా అతను కాల్ లిస్ట్లో చూపించమని చెప్పండి. ఇదంతా ఫేక్ అండి. కానీ అంటే మీ లైఫ్, మీ కెరీర్, మీ ఆస్తులు అన్నీ కూడా పణంగా పెట్టి తీసిన సినిమా స్టిల్ రిలీజ్ అవ్వకుండా ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరం. అది అంటే నేను పెద్ద పట్టించుకోను సార్ దాని గురించి. చిన్న మళ్ళీ నాకు దేవుడు మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ నాకు వాళ్ళకు సొంత ఇల్లు ఇచ్చాడు, ఓకే, మళ్ళీ సొంత ఇల్లు మళ్ళీ తీసుకున్నాం. పిల్లలు ఎదిగిపోయారు. పిల్లలు, మా పాప అమెరికాలో మంచి పొజిషన్లో ఉందండి, ఓకే. పిల్లలు మా అల్లుడు అందరూ బాగున్నారు. నెక్స్ట్ ఎవరు మీకు తర్వాత మళ్ళీ మీకు లైఫ్ ఇచ్చారు, మంచి ఛాన్స్ ఇచ్చారు అంటే ఎవరు పేరు చెప్తారు? అంటే మిమ్మల్ని నమ్మింది నన్ను అంటే శ్రీరామ్ రెడ్డి గారిని ఒక ఆయన వచ్చాడు సార్. ఆయన వచ్చి రెడ్ అలర్ట్ అని సినిమా చేశాడు నాతోటి. నా సినిమా ప్రేయసరావు సినిమా టీవీలో చూసి ఎవరికి డైరెక్టర్తో నేను సినిమా చేయాలని చెప్పి బాంబే నుంచి వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ అందరిని పెట్టుకుని నా నెంబర్ తీసుకుని సినిమా అనుకున్నామండి. ఇంకా నాతో జర్నీ చేసిన దగ్గర నుంచి అతను బాగా క్లోజ్ అయిపోయాడు నాకు. అయిపోయి సార్ మీరు ఇంకా బయట సినిమాలు చేయకండి సార్, మనమే సినిమాలు చేద్దాం, ఒక 300-400 కోట్లు నేను పెడతాను ఇక్కడ ఇండస్ట్రీలో, మంచి బిల్డర్ అండి బాంబేలో పెడతాను నేను, సంవత్సరానికి ఒక 10 సినిమాలు తీద్దాం. ఇప్పుడు వీళ్ళు తీసిన పీపుల్స్ మీడియా చేస్తారు కదా సార్, అలాగే ఆ రోజున నాకు ఐడియా పడింది, సంవత్సరం 10 సినిమాలు చేద్దాం సార్, 10 సినిమాలు 3 సినిమాలు ఆడినా కూడా ఇది మంచి కథలు విందాం, మంచి కథలు చేద్దాం, మంచి టేస్ట్ వెళ్ళిపోతాం సార్, మనం ఓన్ రిలీజ్కి వెళ్దాం, అమ్మద్దు సినిమాలు, ఓటీటీ శాటిలైట్ అప్పుడు ఓటీటీ లేదు, శాటిలైట్ మనం అమ్మద్దు, అన్నీ మన దగ్గర పెట్టి మనమే ఒక ఛానల్ పెట్టి మన సినిమాలు అక్కడ దాంట్లో పెట్టుకుందాం, మన 6 రోజులు థియేటర్లు ఆడుతుంది, తర్వాత మనం ఒక ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ దాంట్లో పెడదాం, చూసిన వాళ్ళు మనకు డబ్బులు వస్తాయి అని మంచి స్కెచ్ తోటి ఆయన దిగాడండి. దిగి మేము ఎట్ ఏ టైం 4 లాంగ్వేజ్ సినిమా కింద చేసాము. బ్యాడ్ లక్ అంటే ఆయన షాన్గా సినిమా రిలీజ్ ముందు చనిపోయాడు. చనిపోవడం నాకు పెద్ద షాక్ అండి. అంటే మేము చాలా డ్రీమ్స్ అనుకున్నామండి, ఇంకా అన్నీ ఇంకా అలాగా. చాలా మంచి వ్యక్తి అండి శ్రీరామ్ రెడ్డి గారు అని, చాలా మంచి వ్యక్తి అండి. సో మీది లాస్ట్ మూవీ 2015లో వచ్చినట్టుంది. అదే సార్ రెడ్ అలర్ట్ అండి. ఆ తర్వాత మళ్ళీ నేను చేయలేదండి. తర్వాత 2018లో మళ్ళీ ఒక పెద్ద హీరోతో నేను అప్రోచ్ అవ్వడం అండి. నేను ఒక లైన్ చెప్పడం, ఆయనకి ఆ లైన్ నచ్చడం అండి. ఇంకా ఆ జర్నీ జరుగుతుంటే అలాగ రోజులు జరిగిపోతున్నాయండి. ఈ లోపల కరోనా వచ్చిందండి. కరోనా వల్ల మొత్తం 2 years ఇదైపోయిందండి. ఆ తర్వాత కరోనా తర్వాత వే ఆఫ్ ట్రెండే మారిపోయిందండి ఇండస్ట్రీలో కూడా. అసలు తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు బిహేవ్ చేయడం, ఇంకా ఏదో ముక్కులు మాస్కులు పెట్టి ఇంకా ఇలా వెళ్ళినట్టు అలా ఏదో ఉన్నట్టు ఉండేదండి. అలాగా నాకు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చాను, కొత్త ప్లేస్కి వచ్చాను అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మీ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇప్పుడు డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మీ దగ్గర పనిచేసిన? అంటే పనిచేసిన పని అని అన్నాను సార్, నాతో జర్నీ చేసిన డైరెక్టర్ జర్నీ అంటాను అంతండి. నేను ఎప్పుడు నా దగ్గర పనిచేసిన వాళ్ళప్పుడు ఈ రోజు చేస్తున్న వాళ్ళు కూడా నేను ఒక బ్రదర్స్లో చూసుకుంటాను తప్పితే నాకు అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అసోసియేట్ కోఆర్డినేటర్ అని అనుకోనండి. అలాగా చాలామంది ఉన్నారు సార్. ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో ఎవరైనా? అంటే వివి వినాయక్ గారు ఉన్నారండి, కోటా శివ గారు ఉన్నారు, తర్వాత మల్లికార్జున రెడ్డి గారిని సప్తగిరి LLB డైరెక్టర్ గారు, శేఖర్ రెడ్డి గారని ఆయన 90 ml సినిమా డైరెక్టర్ అండి, శివ గారిని ఆయన జై లవకుశ సినిమా వరుణ్ సందేశ్తో వచ్చిందండి, లవకుశ సినిమా వరుణ్ సందేశ్తో వచ్చిందండి ఆయనండి. తర్వాత శారద గారండి, అంటే సీనియర్ కోఆర్డినేటర్ అండి, ఆయన నా దగ్గర 2 సినిమా 3 సినిమాలు పనిచేశారండి. త్రివిక్రమ్ గారు కూడా, త్రివిక్రమ్ గారు అంటే రైటర్ అంటే ఆయన పోసాన్ గారు చేస్తుండేవారండి. అప్పుడు మేము ఎక్కువ చేస్తుండేవారు. నాకు ప్రేయస్ రవికి ఆయన సీక్రెట్గా వర్క్ చేయించుకుని ఉండే ఆయనతో. రాత్రులు వెళ్ళి ఈ సీన్ ఎలా ఉంటే బెటర్ అండి, ఈ సీన్ ఎలా ఉంటే బెటర్, కొంచెం మీ స్టైల్ డైలాగ్ కావాలి, కొంచెం చెప్పండి డైలాగ్ అని ఆయనతో ఒక వెర్షన్ రాయించుకున్నాను. మరి ఏంటి మరి 10 years సినిమా రిలీజ్ లేదు, ఇంత గ్యాప్ తీసుకున్నారు, నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నారు, ఏదైనా రిలీజ్ ఉందా? ఇప్పుడు ఉంది అండి. ఇప్పుడు మళ్ళీ నాకు ఇది యాక్చువల్గా ఈ సినిమా నా ఫస్ట్ సినిమా కింద ఫీల్ అండి. ఇప్పుడు రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు ప్రేయస్ రావే మీరు ఇంతకాలం దాదాపు 10 సంవత్సరాలు అయింది సార్, ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఈ సినిమా కూడా అన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు సార్. ఇప్పుడు అయిపోయిందండి. పిఠాపురంలో అని ట్యాగ్ లైన్ అలా మొదలైంది. రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు, కేదార్ శంకర్ ముగ్గురు ఫాదర్లు అండి. ముగ్గురు ఫాదర్కి 3 అమ్మాయిలు ఉంటారండి. ఈ 3 అమ్మాయిలతో 3 లవ్ స్టోరీలు అండి. 3 లవ్ స్టోరీలు అండి.
ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క టైప్లో ఉండే మూడు ప్రేమ కథలు. ఏ ప్రేమ కథ ఎలా ఉందన్నది ఇదండి. ఫైనల్గా పేరెంట్స్ నచ్చిన ప్రేమ కథలా, పేరెంట్స్ నచ్చిన ప్రేమ కథలా మీదిన స్టోరీ. అంటే ఈ కథ పాయింట్ తీసుకుని ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఒక ఆయన ఉన్నారు, నాగుల సురేష్ గారు అని. ఆయన తీసుకొచ్చి ఆయన 2020 నుంచి నాతో జర్నీ చేస్తారండి. చేస్తున్నాడు. బట్ ఈ సినిమా లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాం సినిమా అనేది. ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే ఒక అద్దం లాంటి సినిమా అండి. ఇప్పుడు మీరు అద్దంలో నిలబడి చూస్తున్నారు అనుకోండి, మీరు బాగున్నారనుకోండి, ఓకే నవ్వుకుంటారు, బాగున్నాను ఓకే ఫ్రెష్ అంటే ఏమన్నా సరే, ఏదైనా కాలర్ లేకపోతే చొక్కా లేకపోతే తల సరి చేసుకుంటారు. ఇంకేదన్నా చూసి మొత్తం, లేకపోతే ఒకసారి షర్ట్ కూడా మాకు బాగున్నట్టు అనిపిస్తుంది, చేసుకున్నప్పుడు చూస్తే బాగోదు, తీసి మార్చుకుంటాం. అలా ఎలా చేసుకుంటామో అలాగే ఈ సినిమా యొక్క పేరెంట్స్ అండి, అలాగే పిల్లలు ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ మూడు కథలు, ఈ ముగ్గురు తండ్రుల కథలు ప్రతి ఇంట్లో ఏదో ఒక ఇంట్లో జరుగుతూనే ఉంటుందండి. నిన్న ఎందుకంటే రీసెంట్గా మీకే తెలుసుంటుందండి, మీ న్యూస్ దాంట్లో బాగా వేశారు. ఒక 10 days బ్యాక్ చిత్తూరులో ఒక అమ్మాయి పెళ్లి చేసేసుకుందని ఫాదరు పిండం పెట్టాడండి. ఫాదర్ పిండాలు పెట్టేసి ఈ అమ్మాయిని, నా సినిమాలో కూడా ఉందండి ఆ సీన్ ఉంది. ఇప్పుడు దాని పరిష్కారం నేను చెప్పా, ఏంటి పరిష్కారం. అలా విడిపోయిన వాళ్ళు ఉంటారు సార్. అలా నా ప్రేయసరావి ఉంది సార్, నా ప్రేయసరావిలో తెంచకుండా తెగిపోతుందా దేవుడు వేసిన బంధంలో సాంగ్ ఉంటుందండి. అది విడిపోదాను అన్న వాళ్ళని చాలామందిని కలిపిందండి, విడిపోయిన వాళ్ళని కలిపిందండి. నాకు చాలామంది నాకు ఆ టైంలో నాకు బాగా ఫోన్ చేసేవాడిని, కలిసేవారండి వచ్చి, భలే సినిమా అంటే మీ సినిమా చూసి మేము కలుసుకున్నామండి, మీ సినిమా చూసి మేము ఇలా ఉన్నామండి అని. అలాగా ఈ సినిమా కూడా ఆ పేరెంట్స్ అంటే ఇంట్లో నుంచి చేసిపోయిన అమ్మాయి మళ్ళీ పేరెంట్స్ ఆదరించడం, లేదంటే ఇష్టం లేని పెళ్ళి, లేదంటే పీటల మంచి వెళ్ళిపోయే అమ్మాయి కూడా ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఏంటి అన్నది ఈ సినిమా అండి. ఇంకా మళ్ళీ ప్రొడ్యూసర్ గా చేసే థాట్ అనేది ఇంకా మీ మైండ్ లో లేదా? ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి. అయ్యో సార్, ఈ సినిమాకి నేను ఎందుకు ప్రొడ్యూసర్ అయ్యానో ఏంటన్నది మీకు నెక్స్ట్ చెప్తాను సార్. అది సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అండి. అసలు నాకే ఎందుకు జరుగుతాయి అనిపిస్తుంది, ఇటువంటి టిస్టులు నాకెందుకు వస్తాయనేసి అండి. మళ్ళీ ఎంత బడ్జెట్ పెట్టారు ఇక్కడ? ఇంకా బడ్జెట్ ఏముందండి, ఇంకా మళ్ళీ ఏమున్నాయో అన్ని పెట్టామండి. మళ్ళీ ఏమున్నాయి మళ్ళీ అంటే ఫ్రెండ్స్ దగ్గర తెచ్చి ఇప్పుడు ఎందుకు మళ్ళీ, అంటే ఎంత ఎక్స్పీరియన్స్ చేశారు, మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ మన లైఫ్ ఏమవుతుందో అనే ఇది ఉండదా? నేను తర్వాత చెప్తాను సార్, నేను ఎందుకు వచ్చాను అన్నది. అది సినిమా రిలీజ్ అయిన చెప్తాను సార్. అది మామూలు ట్విస్ట్ కాదు సార్. అసలు ఎవరు విన్నాక షాక్ తింటారండి. అంటే ఒక అవుట్డోర్ వెళ్ళి షూటింగ్కి వెళ్ళి ఒక 1 week షూటింగ్ జరుగుతున్న టైంలో సడన్గా ఒక 3వ రోజులు ఒక ప్రొడ్యూసర్ జంప్ అయ్యి, 5వ రోజున ఇంకో ప్రొడ్యూసర్ జంప్ అయ్యి, అలా వదిలేస్తే ఒక ప్రెస్టీజియస్గా తీసుకుని పిఠాపురంలో టైటిల్ పెట్టి పిఠాపురంలోనే షూటింగ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఉంటున్న ఊర్లోనే షూటింగ్ చేస్తూ, అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియా నా ఏరియా అండి, దగ్గరే నేను ఉంటున్న ఏరియా. వాళ్ళందరి ముందు నాకు ఏమైపోతుంది ఏంటి, గ్యాప్ ఇచ్చి సినిమా చేస్తే మంచి కథ అండి. ఈ కథ మళ్ళీ జీవితాంతం అంతా చెప్పుకుంటారండి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది అనుకోండి, చూసేవాళ్ళే చూస్తుంటారండి. అంటే ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అండి. అలాగే మంచి లవ్ స్టోరీలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు భారీ బడ్జెట్లు, 100 కోట్ల బడ్జెట్లు అవుతున్నాయి. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ బాగా లాస్ అవుతున్నారు, కంటెంట్ బాగుండట్లేదు, స్టోరీ అసలు ఏం తీస్తున్నారు అని కామెంట్స్ చాలా వస్తూ ఉంటాయి. సో ఎందుకు అలా జరుగుతుంది అంటారు ఇండస్ట్రీలో? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిజాయితీ లేదండి, నిజాయితీ లేదు, నిజం లేదండి. తర్వాత గౌరవం లేదండి. నిజాయితీ, నిజం, గౌరవం అంటే ఇప్పుడు ఎవరు, నేనే ఉన్నాను కదా సార్. ఇప్పుడు మన దిల్ రాజు గారు ఉన్నారు సార్, నిర్మాత జస్ట్ డబ్బులు ఇచ్చేవాడే, ఇప్పుడు అసలు నిర్మాతకి వాల్యూ లేదు. అది కరెక్ట్ అండి, అది కరెక్ట్ అండి. నాకు దిల్ రాజు గారు చాలా ఇష్టం, చాలా గౌరవం అండి, చాలా మంచి ప్రొడ్యూసరు. అంటూ నేను దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా ఆ మాట అనకూడదండి. ఇప్పుడు ఆయన శాసించే స్థితిలో ఉన్నారు. ఆయన దిల్ రాజు గారు శాసించే స్థితి అండి. ఆయనకు థియేటర్లు ఉన్నాయి, ఎగ్జిబిటర్, పెద్ద ప్రొడ్యూసరు, అన్నీ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంటాయి, మంచి కథలు ఉన్నాయండి. ఈ కథ బాగుంటుందా బాగోదా లేకపోతే ఏది ఉందండి. ఏంటంటే సినిమా అన్నది ఇప్పుడు ఏమైపోయిందంటే, పెద్ద హీరోల సినిమాకే జనం వస్తున్నారు థియేటర్కి, చిన్న సినిమాకి జనం థియేటర్లు రావట్లేదు అని చెప్పి పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా పెద్ద హీరోల చుట్టూ తిరగడం అండి. ఇంకా హీరోల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, అది
అదేంటో రేస్ టైప్లో అయిపోయింది మనకి. ఆ డైరెక్టర్, ఈ హీరో ఇది కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ ఒక హిట్. ఇప్పుడు నేను రేపు హిట్ అయింది అనుకోండి, నన్ను ఏదో ఒక కాంబినేషన్ సెట్ చేస్తారండి. కథలు వినరండి, కథలు వినరు, కాంబినేషన్ అంతే అండి. ఇప్పుడు ఆ హీరోల దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ కథలు ఉంటలేదండి, ఏమేస్తున్నారు 25 కోట్ల, 30 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల. మధ్యలో లైన్ ప్రొడ్యూసర్లను కొత్తగా ఈ మధ్య. ఇప్పుడు ఈ లైన్ ప్రొడ్యూసర్ సెట్ చేస్తారండి. Okay. వెళ్ళి సార్ మనకి వెంటనే డైరెక్టర్ రెడీగా ఉన్నట్టు ఇంత ఎంత అండి, మనకి ఇంత వచ్చేస్తుందండి, అంత వచ్చేస్తుందండి. అది వచ్చింది ఒక టైంలో ఓటీటీలో, ఇప్పుడు రావట్లేదండి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసిన పెద్ద పెద్ద సినిమాలు అండి, 100 కోట్లు తీసిన సినిమాలు ఓటీటీలో ఎంత కొన్నారంటే అందరికీ తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు ఎప్పుడు కూడా ఆ జాక్ పట్టు గేమ్ ఆడకూడదు సార్, ఇప్పుడు చేయకూడదండి. ప్రొడ్యూసర్ల మిస్టేక్ అంటారు ఇప్పుడు ఇంతగా రెమ్యూనరేషన్ కానీ బడ్జెట్లు 100% సార్. ఏంటంటే ఇప్పుడు సినిమా తీయకపోతే పంపుకోలే అయిపోతుంది సార్, ఏం అవ్వదు కదా సార్. ఇప్పుడు థియేటర్లు ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు సార్, ఆయనకి మంచి డిస్ట్రిబ్యూషన్ ఉంది, మంచి థియేటర్లు ఉన్నాయి. చిన్న సినిమాయే ఓ 3 కోట్లతో 4 కోట్ల సినిమాలే ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారండి. మొన్న ఆ సినిమా ఆయనే అన్నారండి, దరిదాపు రామ్ చరణ్ గారి సినిమా అండి. అంటే టైటిల్ కూడా మర్చిపోయినంత ఫ్లాప్ అయిందండి సినిమా, గేమ్ చేంజర్. దాంట్లో చాలా డబ్బు పోయింది, నాకు సంక్రాంతికి వస్తున్నాం కాపాడింది అన్నారు. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఆయన ఒకప్పుడు ఎటువంటి సినిమాలు తీశారండి, చిన్న సినిమా బడ్జెట్లో సినిమాలు తీశారు. ఇప్పుడు ఆయన బడ్జెట్ సినిమాలు సంవత్సరానికి 10 సినిమాలు చేయొచ్చు కదా. ఓకే, అంటే ఈ సినిమాలు పెట్టుకుని చేయడం పెద్ద హీరోలు ఇప్పుడు ఆ సినిమా అనుకునే టైం కావట్లేదండి. తిరగాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, ఎందుకు అంత వాళ్ళకి ఇచ్చేయడం. మీకు థియేటర్లు ఉన్నాయి కదా, మీ థియేటర్లు 1 వీక్ ఆడితే వస్తాయి కదా. మంచి సినిమాలు చూస్తున్నారు కదా సార్, చూడటం లేదంటే ఇది లేదండి. ఇప్పుడు ఆయన తీసిన సినిమా బలగం అండి, సూపర్ హిట్ అండి. మంచి ఓపెనింగ్స్ రావు అంతే అండి. ఫస్ట్ చిన్న సినిమాకి ఏంటంటే ఆ ఓపెనింగ్స్ రావండి, ఓపెనింగ్స్ కోసం చూడాలంటే ఓపెనింగ్స్ మనం ఏం చేయాలి, ఆ ఓపెనింగ్స్ బాగుందని టాక్ వస్తే ఎవరు ఆపలేరు సార్ సినిమాని. బలగాన్ని ఆపారండి, మొన్న వచ్చిన కోర్టు సినిమాని ఆపారండి, లిటిల్ హార్ట్స్ అని సినిమా అండి, రాజు రాంబాయ్ అండి. బాగుందంటే ముందు ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయండి, కానీ నిలబెట్టాలండి. కానీ అంటే చిన్న సినిమాకి ఈ పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు అనేది పెద్ద సమస్య. ఈవెన్ మీ సినిమాకి కూడా ఆలస్యం అమృతం సినిమాకి అవునండి, ఆరెంజ్ ఎఫెక్ట్ చాలా పడింది. 100% పోన్ అవుతూ వచ్చింది. మీ సినిమా లాక్ చేసుకున్న డేట్ కి రిలీజ్ చేయకుండా ఆ డేట్ ను ఫాలో అవుతూ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారా, తర్వాత రిలీజ్ చేద్దాం, మళ్ళీ తర్వాత సంక్రాంతి వచ్చింది. సో ఇలా మీ సినిమా నలిగిపోయింది. సో అలా చిన్న ప్రొడ్యూసర్లు కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల మీద కూడా. సో దాని మీద ఎందుకు ఎప్పుడు ఒక క్లారిటీగా డేట్ అనౌన్స్మెంట్ అనేది, అంటే ఇంకా చెప్పిన డేట్కి రిలీజ్ చేయకపోవడం, ఎఫెక్ట్ అంతా ఈ చిన్న సినిమాలు దాని మీద బ్రతుకుతున్న ఎంతో మంది ఎంప్లాయీస్, చిన్న ప్రొడ్యూసర్లు, వీళ్ళందరి మీద పడుతుంది ఆ ఎఫెక్ట్. దాని మీద ఎందుకు ఒక కంట్రోల్ తీసుకురాలేకపోతే? అది ఫిల్మ్ ఛాంబర్లో వాళ్ళు చేసుకోవాలి సార్. ప్రొడ్యూసర్స్ అంతా ఒక యూనిటీ అయ్యి ఒక మీటింగ్ పెట్టుకుని ఏంటంటే ఇప్పుడు నా సినిమా అంటే సార్ ఇక నా సినిమా పలానా టైంలో అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ డిసైడ్ అవ్వాలండి. అంటే దీనికి ఒక కమిటీ ఉండాలి సార్. ఇది దీనికేంటంటే పెద్ద ప్రొడ్యూసర్లు అంతా ఒక రకమైన, చిన్న ప్రొడ్యూసర్లు ఒక రకమైన, ఇలాగైతే పెట్టేసుకున్నారు సార్, గ్రూపులు పెట్టి. అలా పెట్టుకోకుండా ఒక కమిటీగా ఉండి ఆ కమిటీలో నెలకి ఇప్పుడు వారానికి 10 సినిమాలు వస్తున్నాయండి. వారానికి 10 సినిమాలు, వారానికి 7 సినిమాలు ఎంత పెట్టుకుని అలా పెట్టుకుని ఎవరు ప్రయారిటీ అండి. అంటే ఎవరు నోట్ చేస్తున్నప్పుడు నా సినిమా ఉందండి సార్, నాకు మార్చి 3వ తారీఖు నాకు సినిమా అయిపోతుంది సార్ అంటే, మార్చి 3వ తారీఖు డేట్ ఉందనుకోండి వాళ్ళ దగ్గర, నాకు ఇచ్చేసారనుకోండి, ఓకే. మార్చి 3 నేను రిలీజ్ చేయలేదనుకోండి, వాళ్ళు ఇప్పుడు చెప్పినప్పుడు రిలీజ్ చేసుకోవాలండి. అలా ఒక సిస్టమ్ పెట్టేశారనుకోండి, అంటే ఒక పలానా అనేసి. అలాగే పెద్ద సినిమా వచ్చినా కూడా ముందే చెప్పుకుంటారు కదా, పెద్ద సినిమాలు ఈ డేట్, ఆ డేట్లో సెట్ చేసుకుంటారండి. అలా జరగట్లేదండి. అలా జరిగితే బాగుంటుందండి. ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినాయి ఎన్ని వస్తున్నాయండి సార్ సంవత్సరానికి? అయితే మా 10 సినిమా కంటే ఎక్కువ ఉండవండి, 100 కోట్ల సినిమాలు. మిగతా 2 కోట్ల దగ్గర నుంచి 10 కోట్లు 25 కోట్ల సినిమాలే కదా సార్. సో ఎనీవేస్ సార్, చాలా మీ లైఫ్ జర్నీ మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లా ఉంది. అసలు ఏమీ లేకుండా వచ్చారు, మంచిగా పైకి లేచారు, పడ్డారు, లేచారు, నిలబడ్డారు. అంటే చాలా మంది మొత్తం ఇవన్నీ పోయిన తర్వాత, సినిమాలు లేక డబ్బులు అన్నీ పోయి ఏం చేయాలో తెలియక, ఇంక మనం ఎలా బ్రతకాలి, ఎలా ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అని తెలియక ఏవో డెసిషన్స్ తీసుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అనుకోవాలి. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు నెక్స్ట్ రిలీజ్ అవ్వబోయే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవునండి.
చాలా మంచి ఇన్స్పిరేషన్ సార్. మీ స్టోరీ కానీ మీరు తీసే సినిమాలలో ఉండే ఎమోషన్ కానీ ప్రతిదీ కూడా చాలా అంటే నేను ఏమంటే సార్, touching గా అనిపిస్తుంది. మనిషికి ఏ అండ లేనప్పుడు ఒకటే ఉంటాడు, గుండె గుండె అంట, గుండె ధైర్యం ఉండాలి అంతే. వెళ్ళిపోయాను గుండె ధైర్యంతో వెళ్తే ఇప్పుడు నేను ఉన్నాను సార్. నేను ఆ సంకల్పంతో వచ్చా, రామానాయుడు గారి సంస్థలో జాయిన్ అవ్వాలి, అక్కడే డైరెక్టర్ అవ్వాలి. అయిపోయింది సార్, నాకు విత్ ఇన్ 5 yearsలో అయిపోయింది ఇది. ఇంక నేను చేయవలసింది ఏమి లేదు. తర్వాత మళ్ళీ ఇంకో కాసు పెరిగింది, నేను పెద్ద పలానా హీరోతో చేయాలని. వచ్చిన రోజు మిస్ అయింది. సరే వచ్చినప్పుడు జరుగుతుంది, దాని ఉంది. అయినప్పుడు అవుద్ది, మన పెద్ద మనం ఫస్ట్ అనుకున్న గోల్ అయిపోయింది కదా. ఇప్పటికి నేను తీసిన సినిమాలు చాలా మంది ఒక మంచి సినిమాలకి చెప్పుకుంటుంటారు, మీ సినిమా 10 సార్లు చూసాం సార్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే చెప్తుంటారు, మీ సినిమా చూసి మేము వచ్చాం సార్, మీ సినిమా చేసి మేము ఎలా చేసాం సార్ అంటే. అది ఒక ఆనందం, తృప్తి సార్. అలాగే ఇప్పుడు ఈ చేస్తున్న పిఠాపురంలో అలా మొదలైన సినిమా కూడా ఇది ఒక బుక్ అండి, బుక్ అవుతుంది సార్ సినిమా అనేది. రైట్ సార్. ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీ Thank you. నుంచి ఇటువంటి ఫీల్ గుడ్ సినిమాలు ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సినిమా ఒకసారి చూసారంటే మళ్ళీ చూడాలనుకుంటారు. మళ్ళీ చూసినా అదే ఫీలింగ్ వస్తుంది. నేను అంతలా ఎందుకు చెప్పాను ప్రేయస్రావు అంటే స్టిల్ నాకు గుర్తొస్తుంటుంది ఆయన పర్ఫార్మెన్స్, శ్రీకాంత్ గారు ఆ ఎమోషన్ కానీ అదంతా కూడా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. భలే ఆలోచించారు అసలు, ఎవరు కొత్తగా ఇంత కల్ట్ క్లాసిక్ అంటారు కదా. సో అట్లా నాకు అలా ఫిక్స్ అయిపోయింది ఆ సినిమా. ఆ ఫస్ట్ సాంగ్ నుంచి ప్రతిదీ ఒక మంచి మెమరబుల్ మూవీ అది. సో అలా మీ సినిమా ప్రతిదీ కూడా చాలా బాగా తీస్తూ వచ్చారు. కాకపోతే ఈ గ్యాప్ అనేదే కొంచెం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గ్యాప్ లేకుండా నెక్స్ట్ మంచి ఫీల్ గుడ్ మూవీస్ మాకు అందిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.